పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. The Gospel according to Saint Matthew's chapter 25 verse 29. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేనివాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. శాంతాల్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగినటువంటి యేసు స్వామి, చదవబడినటువంటి లేఖనపు మాట మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ లేఖనాన్ని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. విరిచి వినికిడిలో మాకు దీవిని ఆశీర్వాదకరంగా నియమించమని, మమ్మల్ని నిశ్చయంగా నాటిదను అని సెలవిచ్చినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలో జీవించినటువంటి సందర్భంలో తన చుట్టూ చేరినటువంటి ప్రజలకు, గమనించండి, ఈరోజు చాలామందికి ఆశీర్వాదం ఎలా వస్తుందో, ఆశీర్వాదాలు ఎలా నిలిచి ఉంటాయో, ఆశీర్వాదాలు ఎలా అభివృద్ధి పరుచుకోవాలో చాలామందికి క్రైస్తవులకు తెలియదు. మూర్ఖంగా భక్తి చేస్తున్నారు అని చెప్పటం కన్నా అసలు ఏమీ తెలియకుండా భక్తి చేస్తున్నారు అని చెప్పటం సబబేమో అనిపిస్తుంది. సత్యాన్ని తెలియకుండా, సత్యాన్ని సక్రమంగా అర్థం చేసుకోలేకుండా ఏదో కొంచెం మాటలు నేర్చేసుకునే అదే భక్తి అనుకుంటున్నారు. అయితే ఒక క్రైస్తవుడు అంటే అతను దీవించబడినటువంటి వాడు, ఒక క్రైస్తవుడు అంటే అతను అభివృద్ధి చెందినటువంటి వాడు, ఒక క్రైస్తవుడు అంటే ప్రపంచాన్ని శాసించే శక్తిగా మార్చబడతాడు అన్నది మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక సత్యమైనది. ఈ దినాన దేవుడు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని సంఘానికి పంచుకోమని నాతో చెప్పాడు. ఉదయకాలపు ఆరాధనలో కూడా నేను చెప్పాను. జనరల్గా మేము చెప్పం, నేనా అమ్మగారా మెసేజ్ అని మేము ఎప్పుడు ప్రస్తావించం. నేను చెప్పాను, రెండవ ఆరాధనకు ఆసక్తి ఉన్న వాళ్ళు రండి, దేవుడు డెఫినెట్గా ఒక మంచి సత్యాన్ని ఈరోజు నాకు నేర్పించాడు, దాన్ని విందురుగానే. మీరు తర్వాత కూడా యూట్యూబ్లో కూడా డౌన్లోడ్ చేసుకొని ఖర్చు పెట్టి చూడాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఫ్రీగానే జాగ్రత్తగా వినొచ్చు. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఒక చక్కటి ఆలోచన దేవాది దేవుడు నాతో పంచుకోమన్న హృదయంలో ఆయన కలుగు చేసినటువంటి ఆలోచన మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా విన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలో జీవించినటువంటి దినాల్లో ఆయన వసించిన చివరి 3.5 సంవత్సరాలు, మరణించడానికి మునుపు 3.5 సంవత్సరాల పాటు ఆయన పరిచయం చేసినటువంటి దినాల్లో ఆయన అనేకులకు అనేకమైనటువంటి ఆలోచనలు చెప్తూ వచ్చేవాడు, వర్తమానాలు అందించేవాడు, సందేశాలు ఇచ్చేవాడు, ఒక మాటలో చెప్పాలంటే బోధించేవాడు. యేసు బోధించినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయన కొన్ని ఉపమానాలను వినియోగించుకొని బోధించడం జరిగింది. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ఉపమానాలు ఎందుకు అంటే ఎగ్జాంపుల్స్, ఒక పారబుల్స్ అంటారు, ఉపమానాలు ఇంగ్లీష్లో పారబుల్స్ అంటారు. కొన్ని ఉపమానాలను వినియోగించుకొని చెప్పటం. నేను నిన్న మొన్న ఒక చిన్న వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఏమిటి అని అడిగినట్లయితే, ఒక బొప్పాయి పండు, ఒక పండ్ల తోట ఉంది. ఆ పండ్ల తోటలో ఏంటంటే రకరకాల పండ్లు ఉన్నాయి. అయితే రకరకాల పండ్లు ఉన్నటువంటి పండ్ల తోటలో తోటమాలి అంటే తోట యజమాని ఏం చేస్తానంటే అన్ని రకాలైన పళ్ళు, ఇది కమల, ఆరెంజ్, దానిమ్మ, లేకపోతే అరటిపండు, యాపిల్, ఇవన్నీ కూడా కోసి తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యం పెడుతున్నాడు. అయితే అక్కడ ఉన్న బొప్పాయిని మాత్రం అతను తీసుకొని వెళ్ళి అసలు నైవేద్యంగా పెట్టడానికి తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వడానికి అతను ఇష్టపడలేదు. బొప్పాయి ఏమో చాలా ఏడుస్తుంది. నేను కూడా విరగగాశాను కదా, నేను ఎందుకు నా యొక్క ఏడుపు పట్టించుకునేవాళ్ళు లేరా, నేను ఇంతగా ఏడుస్తున్నాను అని చెప్పి బాధపడుతోంది. అప్పుడు దేవుడు చెప్పాడట, నిన్ను చులకన చేశారు. ఒకసారి తోటమాలని అడిగిందట బొప్పాయి, ఏమయ్యా నన్ను మాత్రం తీసుకెళ్ళట్లేదు ఏంటి అని అడిగితే తోటమాలి చెప్పాడు, నేను చెక్కాలి, నేను పెట్టాలి, నువ్వు కంపు కొడతావు, ఒక్కోసారి ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు, నేను నిన్ను తీసుకెళ్ళి నేను దేవుడికి పెట్టలేను, అసలు న్యూసెన్స్ గాడివి నువ్వు, అసలు ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు అని చెప్పి ఇక బొప్పాయితో చెప్పాడు. బొప్పాయి ఏడుస్తూ ఫీల్ అవుతూ దేవుడి దగ్గర మొదలుపెట్టిందంట. అప్పుడు దేవుడు చెప్పాడంట, ఎవరు నిన్ను నిర్లక్ష్యం చేశారో, ఎవడి చూపులో నీకు కనికరం పుట్టలేదో ఆ మనిషి చూపు వృద్ధి చెందడానికి నిన్ను తింటే వాడి ఆరోగ్యం బాగా, వాడి కంటి చూపు బాగుపడేటట్టు ఎవడు చులకన చేశారో వాడి కంటి చూపు వృద్ధి చెందడానికి నువ్వు వినియోగపడతావని బొప్పాయికి దేవుడు చెప్పాడట. మాత్రమే కాకుండా కొన్ని వ్యాధులకి ఏ పండు తినకూడదు, కానీ నిన్ను మాత్రమే తినేటట్టుగా, ఉదాహరణకి డయాబెటిక్ పేషెంటు ఏం తినాలి, ప్రపంచంలో ఏ పండు కాదన్నా నిన్ను మాత్రం తినేటట్టుగా నీకు వరాన్ని ఇస్తున్నాను అని చెప్పి బొప్పాయిని దీవించాడంట. అంటే నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే,
నేను దీంట్లో చాలా నేర్చుకున్నాను. చిన్న విషయాల్లో కూడా ఐ యూస్ టు లెర్న్. నేను ఎప్పటికీ కూడా జీవితకాలం నేర్చుకోవాలని నేను ఇష్టపడుతుంటాను. ఇందులో నేను నేర్చుకున్న సత్యాన్ని పక్కన పెట్టి ఈ యొక్క విషయంలో నేను చెప్పుకొచ్చేదంటే ఒక పారబుల్, ఒక ఉపమానం, ఒక వివరించడానికి, ఒక సత్యాన్ని వివరించడానికి కొన్ని ఉపమానాలు వినియోగించుకోవటం. ఇక్కడ కూడా చూసినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చదువుకున్న వాక్య భాగాన్ని శ్రద్ధగా చూడాలి. నేను చాలాసార్లు చదివాను ఈ మాటని. ఈ మధ్యకాలంలో పాస్టమ్ గారు కూడా వర్తమానం అందించినప్పుడు ఒక యజమానుడు ఊరు వెళ్తూ కొంతమందికి 5 తలాంతుల్ని, ఒకరికి 2 తలాంతుల్ని, ఒకరికి 1 ఇచ్చినట్టుగా 14వ వచనంలో, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే, 5 తలాంతులు ఇచ్చినోడేమో దాన్ని ఏం చేశాడు, 10 తలాంతులు చేశాడు. 2 తలాంతులు ఇచ్చినోడు ఏం చేశాడు, 4 చేశాడు. 1 ఇచ్చినోడు మాత్రం వాడు ఏం చేశాడు, జాగ్రత్తగా మట్టిలో దాచిపెట్టి మళ్ళా వాడు యజమానుడు తిరిగి వచ్చిన తర్వాత ఆ తలాంతుని మరలా తిరిగి అతనికి ఇచ్చాడు. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే 25వ వచనంలో, నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టిన, ఇదిగో నీది నీవు తీసుకోనమని చెప్పాడు. ఇక్కడ చూసినట్లయితే అందరూ కూడా చేసింది ఒకటే. అందరూ కూడా జాగ్రత్తగా యజమానుడు తిరిగి ఇచ్చాడు. 5 ఇచ్చినోడు 10గా ఇచ్చాడు, 2 ఇచ్చినోడు 4గా ఇచ్చాడు, 1 ఇచ్చినోడు వాడికి ఉన్న సామర్థ్యం ఆ యజమానికి ముందే తెలుసు వాడికి 1 కెపాసిటీ అని. ఆ సామర్థ్యం కూడా వాడు పెంచకుండా ఏం చేశాడంటే తిరిగి జాగ్రత్తగా రిటర్న్ ఇచ్చేశాడు. వాడేమీ తస్కరించలా, మోసం చేయలా, అయినా రిటర్న్ ఇచ్చేశాడు. అయితే యజమానుడు ఏం చెప్పాడు చూశాడంటే 26వ వచనం, అందుకు అతను యజమానుడు వాడిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయివాడువు, చల్లని చోట పంట కూర్చుకున్నవాడు అని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నువ్వు నా సొమ్ము సాహుకారుల వద్ద ఉంచవలసి, నేను వచ్చి వడ్డీతో సహా నా సొమ్మును తీసుకునిందని అని చెప్పి ఆ తలాంతును వాని వద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి అని చెప్తున్నాడు. బాగా వినాలి. లోకంలోని నీతికిన్ని, దేవుని నీతికిన్ని ఉన్న ఒక వ్యత్యాసాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. లోకంలో మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారు, అయితే దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడు. జాగ్రత్తగా మీరు వినాలి. ఇది కొంచెం మంచి టిఫిన్ గట్రా తింటారా? ఏం తిన్నారు ఈరోజు? బాగా బజ్జీలు, సుజ్జీలు అంతా ఇంక మెట్లేదు చెప్తున్నా. 2 బిస్కెట్లు, మ్యారీ బిస్కెట్లు, మించిపోతే సమోసా. అంతకుముందు ఆయిల్గా తిని కడుపు నిండా తిని అలా మన్ను తిన్న పాములాగా పడుకోవడమే. అలా కాదు. మనం ఏం చేయాలి, ఇంక మెట్ట ఎవరో స్నాక్స్ అరేంజ్ చేస్తారు, బజ్జీలు, ఆయిల్ ఐటమ్స్, నో ఆయిల్ ఐటమ్స్. ఆమె చెప్పరే. ఇంకొకరు వస్తారు, అట్లు వేసుకుని వస్తారు, 3 అట్లు 4 అట్లు, ఆ పైన చాప దిండిస్తే అక్కడ పడుకుంటారు. ఇంక వాక్యం ఏమి వింటారు వాళ్ళు? అక్కడేదో సేవలో అక్కడ సహకరిస్తారు పాపం. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండాలి. నన్ను అడిగితే అసలు వేడి మరిగే టీ, పంచదార కూడా లేకుండా ఇట్లాంటిది ఇస్తే కొంచెం బాగా వేడిగా ఉంటుంది. అక్కడి నుంచి రాగానే అని, తర్వాత కాఫీ కూడా కొంచెం కూడా కాదు, ఇంత కాఫీ కొంచెం వేస్తున్నారా, ఓకే పర్లా. ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని నేను నా స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది. నేను మీ పక్కన చెవుల్లో హల్లెలూయా అని అర్పించాలి. ఒకసారి అరవండి మా పక్కన వాళ్ళకి చెప్పండి, అరవండి. పక్కన వాళ్ళకి షేక్ అండి ఇవ్వండి, షేక్ అండి. సైలెంట్గా ఎత్తారండి, హల్లెలూయా అని చెప్పేవాడిని గట్టిగా, మరి ఒకసారి గట్టిగా. మీ వంటి వారు ఒక్కరూ లేరు, లేచి నిలబడండి, కూర్చోండి అని చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. గమనించండి, ఈ యొక్క రోజున దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన, లోకంలో ఉన్నటువంటి మనుషుల ఆలోచనకు మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకడికి 1 తలాంతు, ఇంకోటికి 2 తలాంతులు, ఇంకోటికి 5 తలాంతులు ఇచ్చారు. 5 10 చేశాడు, 2 4 చేశాడు, 1 1గా ఉంది. ఈ 1 1గా మిగిలిన చూసి పాపము కనికరం కూడా చూపించకుండా యజమానుడు ఏం చేశాడంటే ఆడి చేతిలో ఉన్నటువంటి 1 కూడా లాగేసుకొని 10గా చేసినటువంటి వాడికి, అంటే డబల్ చేసినటువంటి వాడికి వీటిని ఇచ్చాడంట. వాక్యంలో చూసినట్లయితే 29లో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని వద్ద నుండి వానికి కలిగినది కూడా తీసివేయబడును అని చూస్తున్నాం. సాధారణంగా మనం చూస్తే సాధారణంగా లేని వాడికి ఏదో ఇస్తాం. వాడు లేనివాడు రా, వాడికి బట్టలు ఇద్దాం, లేనివాడు రా, వాడికి
కొంత బియ్యం ఇస్తాం, లేనివాడరా కొంచెం ధన సహాయం చేస్తాం. ఇది లోకనీతి. లేనివాడికి ఇవ్వటం ఆనవాయితీ, లేనివాడికి ఇవ్వటం లోకనీతి. అయితే ఇక్కడ దేవుని నీతి చూసినట్లయితే దేవుడు లేనివాడి దగ్గర ఉన్నది కూడా లాగేసుకొని, లేనివాడి దగ్గర ఉన్నది కూడా లాగేసుకుని అది ఎవరికి ఇస్తున్నాడట? కలిగిన వాడికి ఇస్తున్నాడట. హల్లెలూయా. లేనివాడి దగ్గర ఆ ఉన్న ఒకటోరా కూడా లాగేసుకుని ఏం చేస్తున్నాడట? ఉన్నటువంటి ధనవంతునికి, ఐశ్వర్యవంతుడికి, అన్ని కలిగిన వాడికి దేవుడు ఇస్తున్నాడట. ఒకంత మనకు ఆలోచిస్తుంటే ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. 20వ అధ్యాయంలో, మత్తయి సువార్తల 20వ అధ్యాయంలో చూస్తే ఒకడు పొద్దున్న 9 గంటలకు పనికి వెళ్తాడు, సాయంత్రం దాకా పనిచేస్తాడు. మళ్ళీ మధ్యాహ్నం గంట లేటుగా మరి 12 గంటలకు ఒకడు, ఇలా ఒక్కొక్కరు 12 వెళ్తుంటారు. చూడండి 20వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చదవక్కర్లేదు కానీ చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. పొద్దున్న ఒకడు కూలికి పెట్టుకుంటూ పొద్దున్న బయలుదేరారు. దినమునకు 1 దేనారు చొప్పున పనివాడితో వడబడి తన ద్రాక్ష తోటలోకి పంపించాడు. తర్వాత 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో 9 గంటలకు వెళ్ళి కొంతమందిని తీసుకొచ్చాడు. మళ్ళా వెళ్ళి 5వ వచనం చూస్తే 12 గంటలకు వెళ్ళాడు, 3 గంటలకు వెళ్ళాడు, మళ్ళా అలాగే చేశాడు. దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిల్చుండగా వాళ్ళని కూడా తీసుకొచ్చి పనికి పెట్టాడు. ఇప్పుడు గమనించండి, పొద్దున్న 6 గంటలకు వెళ్ళిన కూలోడికి, 9 గంటలకు వెళ్ళిన కూనోడికి, మళ్ళీ 12 గంటలకు వెళ్ళినోడికి, 3 గంటలకు వెళ్ళినోడికి, సాయంత్రం 5 గంటలు వెళ్ళినోడికి, అంటే గంట ముందుగా వచ్చినోడికి కూడా సాయంత్రము అందరికీ ఒకే కూలీ ఇచ్చాడు యజమానుడు. అందరికీ ఒకే కూలీ ఇచ్చాడు. పొద్దున 6ంటికి వెళ్ళినోడికి ఒకటే కూలీ, 9 గంటలు వెళ్ళినోడికి అదే కూలీ, మధ్యాహ్నం 12ంటికి వెళ్ళినోడికి అదే కూలీ, 3 గంటలకు వెళ్ళినోడికి అదే కూలీ, 5 గంటలకు వెళ్ళినోడికి అదే కూలీ. అప్పుడు మొదటి వారు వచ్చి 10వ వచనంలో తమకు ఎక్కువ దొరుకును కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పునే దొరికిను. వారు అది తీసుకుని చివరికి వచ్చి చివరిలో వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానముగా చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. హల్లెలూయా. చూసినట్లయితే మేము పొద్దునుంచి ఎండలో ఉన్నాం, సహనంగా ఉన్నాం, మాకు 1 దేనారమే. సాయంత్రం 5 గంటలకు వచ్చాడు, వీడు 6 దాకా పనిచేశాడు, వాడికి అదే దేనారమే అని యజమానుని మీద వీళ్ళు ఏం చేశారట? సనుగుకున్నారు. నా మాటలు జాగ్రత్తగా వినండి. యజమానుని మీద మనం సనుక్కోవచ్చు కానీ యజమానుడు తనకి ఇష్టమైందే మనకిస్తాడు. యజమానుడు మనలో చూసి, మనలో ఏమి చూసి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడంటే ఆయనకు మాత్రమే తెలుసు మనలో వేటిని చూసి మనల్ని దీవించాలో. హల్లెలూయా. ఈరోజు నా వర్తమాన అంశం ఏమిటంటే కలిగిన వానికి సమృద్ధి కలుగును. హల్లెలూయా. కలిగిన వానికి సమృద్ధి కలుగును. ఇదెక్కడ న్యాయం అండి? మేము ఏమీ లేకుండా కదా ఇక్కడికి వచ్చాం, మాకు దేవుడు ఏమన్నా ఇవ్వాలని కదా మేము వచ్చాం, దేవుడి దగ్గర ఏమన్నా పొందుకోవాలని కదా మేము వచ్చాం. ఏమీ లేని వాడికి ఏమి ఇవ్వరా? ఉన్నవాళ్ళకే ఇస్తారా? వెనకటికి మా ఊర్లో, మా రాయలసీమలో ఒక సామెత చెప్తారు, నీళ్లు పల్లంలోనికే ప్రవహిస్తుందట, డబ్బున్నోడి దగ్గరికే చేరుతుందట. విన్నారా మీరు కూడా? డబ్బులు ఎవరి దగ్గర చేరుతుందట? డబ్బు సొమ్మున్నోడి దగ్గరికి చేరుతుందట. నీళ్ళు ఎక్కడికి వెళ్తుంది? నీళ్ళు ఇప్పుడు పోస్తే, ఇక్కడ పోసాను, ఇక్కడ పోస్తే ఎక్కడికి వస్తుంది? నీళ్ళు ఇక్కడికి వస్తుంది. ఎందుకని? ఇటువైపు డౌన్ఫాల్ కాబట్టి, ఇటువైపు ఉంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకున్న ప్రియమైన దేవుని బిడ్డరా, డబ్బున్నోడికి చేరుతుందా? అయితే అప్పుల్లో ఉన్న వాళ్ళకి మా దగ్గరికి ఏమి రాదా? మాకేమి దేవుడు ఇవ్వడా అన్నటువంటి ఆలోచనతో మీరు ఉండొచ్చు. కలిగిన వానికంటే ధనము కలిగిన వానికి కాదు, దేవుడు చూసే కొన్ని గుణ లక్షణాలు కలిగి ఉన్నవానికి. ఆమేన్. దేవుడు ఒక మనిషి జీవితంలో కొన్ని గుణ లక్షణాలు చూస్తాడు, ఒక మనిషి జీవితంలో కొన్ని స్వభావాలు చూస్తాడు, ఒక మనిషి జీవితంలో దేవునికి నచ్చినటువంటి, దేవునికి మెచ్చినటువంటి కొన్ని స్వభావాలు కలిగి ఉన్నటువంటి వారికి సమృద్ధి కలుగుతుంది. ఇక్కడ చెప్పినటువంటి ఉపమానము పైకి చదివితే, నేను ఎన్నో 10 సార్లు నేను ఈ ఉపమానాన్ని చదివినాను. అయితే గత రాత్రి దేవుడు ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుడు నాతో మాట్లాడినటువంటి దేవుడు కలిగిన వానికి ఈరోజు సమృద్ధిగా కలిగజేయబోతున్నాడు. ఏమి కలిగి ఉన్నావు అంటే ఆస్తిపాస్తులు కాదు, దేవుడు నచ్చినటువంటి, మెచ్చినటువంటి స్వభావము కలిగిన వారికి దేవుడు సమృద్ధిగా దయచేయబోతున్నాడు. చేతులపైకి దోస దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఒకటి మాత్రం నేను నిశ్చయంగా చెప్పబోతున్నా, ఈ 9 మాసాలు ఇచ్చిన వాగ్దానము, ఈ 10వ నెల ఇచ్చిన వాగ్దానం, ఇవన్నీ కూడా దేవుడు ఈ రోజు మొదలుకు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు.
ఈ నెరవేర్చడానికి ఈరోజు మన దగ్గర కొన్ని స్వభావాలు దేవుడు మన దగ్గర ఆశిస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొకడికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకడికి 1 తలాంతు ఇచ్చాడు. మనకందరికీ కూడా ఇవ్వబడినటువంటి తలాంతులను మనం అభివృద్ధి పరుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇచ్చినటువంటి రక్షణను అభివృద్ధి పరచాలి, ఇచ్చినటువంటి పరిశుద్ధతను అభివృద్ధి పరచాలి, ఇచ్చినటువంటి ప్రతి దివ్య గుణాన్ని, స్వభావాన్ని మనము రోజు రోజుకు పెంపొందించుకుంటూ ప్రభువైన యేసుతో కలిసి ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. రక్షణ పొందటానికి మునుపు ఎలా ఉన్నామో, రక్షణ పొందుకున్న తర్వాత దేవుడు మనల్ని ఎలా మార్చాడో ఆ యొక్క స్వభావాలు మనలో ఏమవ్వాలంటే రోజు రోజుకు మనలో అభివృద్ధి చెందాలి. ఆ యొక్క తలాంతులు అభివృద్ధి చెందాలి. దేవుడు పనిలో నిన్ను పెట్టాడా, ఆ పనిలో మరింత దేవునికి సామీప్యత కలిగినటువంటి వ్యక్తిగా ముందుకు వెళ్ళాలి. దేవునికి ఒక బాధ్యత ఇచ్చాడా, ఆ బాధ్యతలో మరింత ఎక్కువగా నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు తప్పుకోవడం అంటే ఎప్పుడో ఒకప్పుడు ఆశీర్వాదాలు పొందుకునేవాడుగా ఉంటావు. అయితే దేవుడు ఇచ్చినటువంటి వాటిని చిరకాలము నువ్వు కలిగి కాపాడుకుంటూ ఉన్నట్లయితే నువ్వు చిరకాలము దీవించబడతావు. నువ్వు మాత్రం కాదు, 1000 తరాలకు నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఇవ్వబడినటువంటి రక్షణ, ఇవ్వబడినటువంటి పరిశుద్ధత, ఇవ్వబడినటువంటి దేవుని వరములు, ఇవ్వబడినటువంటి దేవుడిచ్చిన తలాంతులు, ఇవన్నీ కూడా దినదినము మనలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. యజమానుడు మరలా వచ్చి అడిగినప్పుడు పోయిన సంవత్సరం కన్నా, పోయిన వారం కన్నా ఈ వారం నేను మరింత అభివృద్ధి చెందాను, ఆత్మీయమైనటువంటి జీవితంలో మరింత వృద్ధి చెందాను నా యొక్క వ్యక్తిగత జీవితంలో అని చెప్పగలిగినటువంటి వారముగా మన యొక్క క్రైస్తవ జీవితం ముందుకు సాగవలసి ఉన్నది. హల్లెలూయా. నేను ఇందాకే చెప్పా, కలిగిన వానికి మరింత దేవుడిస్తాడు. ఆమేన్. కలిగిన వారికి దేవుడు మరింత ఇస్తారు. ఒక 3 వ్యక్తులు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నా. ఆ 3 ఎవరంటే భలే ఐశ్వర్యవంతులు, బోల్డ్ అంత డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు. అయితే దేవుడు వాళ్ళని ఇంకా 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 ఆశీర్వదించాడు. ఆమేన్. ఒక క్రైస్తవ విశ్వాసి అంటే గమనించండి, దేవుడు ఇంకను ఆశీర్వదిస్తూనే ఉంటాడు, ఇంకను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆమేన్. ఆమేన్ చెప్పలే. కొంతమంది కడుపు మంటతో ఉంటారు, దేవుడు మాకు అది చేశాడు ఇది చేశాడు అని చెప్తే మీకు కడుపు మంట. మీకు ఎందుకంటే మీకు లేదుగా, మనకు లేదు ఇంకోటి దగ్గర ఉంటే కడుపు మంట. దాన్ని ఎప్పుడు పాస్టర్ గారు ఇదే చెప్తారే, పాస్టర్ గారు ఇదే చెప్తారే, అవునా మాకు దేవుడు ఇచ్చాడు మేము చెప్తున్నాం, మీకు లేదు కాబట్టి కుళ్ళుకుంటున్నాం. అసూయ పడితే ఏమీ జరగదు, ఆనందపడితే దేవుడు మరింత మనకు శ్రేష్టంగా చేస్తాడు. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. నేను చాలా మందిరాలు కట్టబడుతున్నప్పుడు నేను చాలా సంతోషపడేవాడిని. క్రైస్తవ దేవాలయాలు కట్టబడుతున్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో అని. అలా సంతోషపడే కొద్దికి దేవుడు ఒక చక్కటి మందిరాన్ని మనకి ఇచ్చాడు. ఇంకా కూడా కొత్తగా ఆయా ప్రాంతాలు కడుతుంటే నేను సంతోషపడతాను, ఎంతగానో ఆనందిస్తాను. ఎందుకంటే మన మందిరాన్ని అప్పుడు మరింతగా దేవుడు వృద్ధిపరుస్తాడు. ఏమేన్. చాలామంది అయ్యగారు ఎప్పుడు చూసినా ఆయనకు వచ్చిన ఆశీర్వాదాలు చెప్పుకుంటాడు. మరి ఎవరన్నా ఫలానా జాన్ మిల్టన్ని ఆశీర్వదించాడు, జాన్ వెస్లీని ఆశీర్వదించాడు, లేకపోతే ఆయన ఎవరినో అబ్రహాం లింకన్ దేవుడు ఆశీర్వదించాడు, మీకు ఎలా అర్థం? మీకు కళ్ళ ముందు కనబడేవి చెప్తే మీకు ఆశీర్వాదము పాస్టర్ గారికే ఇస్తే మనకి ఇవ్వకపోతాడా? పాస్టర్ గారి కన్నా మనం ఎన్నో రెట్లు గొప్పవాళ్ళం, మనకు చేయకపోతాడా అని ఒక నమ్మకం మీకు కలుగుతుంది. ఆమె చెప్పరే, ఆమె చెప్పండి. కళ్ళ ముందు టెస్టిమోనియల్స్ అండి. నేను ఎక్కడో నా దగ్గర చాలామంది టెస్టిమోనియల్ బుక్స్ ఇస్తారు. ఒక మంచి సహోదరి ఉన్నారు, అమెరికాలో ఉంటారు, ఇక్కడ విజయవాడలో టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆవిడ చాలా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా సేకరించి ఇప్పుడు ఒకవేళ బహుశా ఈ వర్తమానం ఆవిడ రెగ్యులర్గా మన వ్యూవర్, ఆమె యూట్యూబ్లో పెట్టిన వెంటనే చూస్తారు మన మెసేజెస్ కూడా. న్యూజెర్సీలో ఉంటారు ఆవిడ. ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా సేకరించి చక్కగా పుస్తకాలు ప్రింట్ చేసి అందరికీ పంచి పెడుతుంటారు. తక్కువ రేటుకి అమ్మాలనుకుంటారు కానీ ఆవిడ ఎక్కువగా 99% ఆవిడ ఉచితంగానే ఇస్తారు. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది ఆ యొక్క పుస్తకాల మీద. అవేం కూడా వర్తమానాలు కాదు, కేవలం సాక్ష్యాలు సేకరించి ఆ యొక్క సేకరించినటువంటి సాక్ష్యాలు ప్రింట్ చేసి అందరికీ పంచితే మీకు కూడా నేను కొన్నిసార్లు ఇచ్చా, తీసుకుని ఎవరైనా పూర్తిగా చదివారా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టింటారు. అది 100 రూపాయలు పెట్టి కొన్నింటి మాత్రం చదివి ఉంటారు. అయితే గమనించండి, నేను చెప్పుకొచ్చే విషయం ఏంటంటే ఆ పుస్తకంలో ఎవరో సాక్ష్యాల గురించి కాదు, నేను మన సంఘంలో మిమ్మల్ని దేవుడు సాక్షులుగా నిలబెట్టాలి, మీ సాక్ష్యాలు 10 మంది వినాలి అని ఆశపడుతున్నాను. దేవుడు దానికి సాక్షి అన్నాడు. దేవునికి మనసారా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనకేమీ లేదు కాబట్టి ఇతరులు చెప్తే తట్టుకోలేము. మనకు కోర్టు కేసులో ఇరుక్కుపోయి నలిగిపోతున్నాం కాబట్టి అన్నమ్మ సాక్షి చెప్తే కోర్టు కేసా అన్నట్టుగా ఉంటాం. అదే మనకు ఒక స్వస్థత కార్యం దేవుడు చేసి ఉంటే ఇతరులు చెప్పినప్పుడు ఆ యొక్క సాక్ష్యం మనకు కొంత సంతోషంగా ప్రోత్సాహంగా ఉంటుంది. దేవునికి మాత్రం మనసారా స్తోత్రం చేద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఒక ధనవంతుడు మరింత ధనవంతుడయ్యాడు. 3 ధనవంతులు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. 3 ధనవంతులను మీ ముందు ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా ఎవరైంటారు చెప్పండి.
చెప్పండి, గెస్సింగేగా. రాయి వేయండి, తగిలితే చెట్టు మీద పండు కింద పడుతుంది, లేకపోతే రాయి అవతల పోయి పడుతుంది, అంతేగా. అబ్రహాము, యోబు. అయితే గుర్తుపెట్టుకోండి, వాళ్ళను దేవుడు అంతగా దీవించడానికి కొన్ని కారణాలు చెప్పే వ్యక్తి అయి ఉండాలి. ఒక్కడైనా మేమని చెప్పారా మీరు? ఒక్కడైనా నన్ను దీవించాడు అని ఒక్కరేం చెప్పారా? ఆమెను చెప్పండి. మీరు నమ్మండి, మీ అప్పులన్నీ అడ్రస్ లేకుండా పోతాయి ఈరోజు. ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. ఒకప్పుడు ఒకసారి పాస్టర్ గారు, యువర్ డెట్స్ గోయింగ్ టు టియర్ అన్నాడు ఒకరోజు మా పాస్టర్ గారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే, మీ అప్పుల కాగితం చినిగిపోతుంది అన్నాడు పాస్టర్ గారు. అన్నాడు. కరెక్ట్గా 6 నెలల ధర కూడా అన్ని అప్పులు చినిగిపోయినాయి. దస్తావేజులన్నీ, రుణపత్రాలన్నీ చింపివేయబడతాయి. ఆమె చెప్పరా? ఇట్ విల్ హ్యాపెన్స్ వెన్ యూ లిజన్ అండ్ యాక్సెప్ట్ ఇట్. దైవ సేవకుడు చెప్పిన మాట మీరు నమ్మితే జరుగుతుంది. ఆమెన్. గమనించిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా చూద్దాము ఆదికాండము. మీలో కొంతమంది చెప్పినట్టుగా 13వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం త్వరగా. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చాలు. ఏంటట? అబ్రాము ఎలా ఉన్నాడట? వెండి బంగారము పశువులు. అలా చదవాలి. ఎలా? మీ ఇంటికి 1 కేజీ బంగారం ఇచ్చారనుకో, 1 పావు కేజీ వెండి ఇచ్చారనుకో, రివర్స్లో అనుకుందాం. 1 కేజీ బంగారం, 1 కేజీ వెండి. వెండి బంగారం అంటే ఎట్లా చదువుతాం? అబ్రాము ఎలా ఉన్నాడట? వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. హల్లెలూయా. 13వ అధ్యాయంలో అసలు నాకైతే, నేను ఈ యొక్క మ్యాథమెటిషియన్ కాబట్టి నేను ఎలా చూశానంటే, 12వ అధ్యాయంలో ఊరు వదిలి వెళ్ళమన్నాడు. 13వ అధ్యాయానికి వచ్చేసరికి ధనవంతుడయ్యాడు. ఇంకా పై అధ్యాయాలకి అబ్రహాము చాప్టర్లు అన్నీ వచ్చేసరికి ఎంత ధనవంతుడు అయిపోయాడంటే మామూలుగా ధనవంతుడు కాదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక క్రైస్తవ విశ్వాసిని ఏదో అప్పుల్లో నుంచి విడిపించి, అప్పుల్లో నుంచి తప్పించి, ఆస్తిపాస్తులు కొంత, ఒక ఇల్లు వాకిలి ఇచ్చి అక్కడితో ఆపేసేవాడు కాదు. దేవుడు తన బిడ్డలను సమృద్ధిగా కలిగిన వారికి ఇంకను 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 టు ద పవర్ ఆఫ్ ఇంకను అన్నంతగా దేవుడు వారికి ఇవ్వాలని ఆశపడతాడు. అర్థమైన వాడు ఒకసారి చేతులు పైకి దేవునికి స్తోత్రం. ఇస్తూనే ఉంటాడండి దేవుడు. సొమ్ము ఇస్తూనే ఉంటాడు. ధనవంతుడు ఇంకా దేవుడు ఇంకా ధనవంతుని చేస్తూనే ఉంటాడు. కలిగిన వానికి ఇంకను సమృద్ధిగా, లేని వారి దగ్గర నుంచి కూడా తీసేసి, ఏడుపు ముఖం గారి దగ్గర నుంచి కూడా లాగేసి మనకే ఇస్తాడు. నిజం చెప్తున్నా. ధనవంతుడు ఇక్కడికి, అబ్రహాము ఇక్కడికే ఎలా ఉన్నాడు? వెండి బంగారం పశువులు బోళ్ళతో సొమ్ము ధనవంతుడై ఉన్నాడట. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడితో విడిచిపెట్టాడా? 22వ అధ్యాయం 17వ వచనం చదివితే, ఆదికాండం 22:17, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటారు. ఇంకా మరియు నీవు నా మాట వినినందున, నా మాట వినినందున భూలోకములోని జనులందరూ కూడా నీ సంతానము వలన. హల్లెలూయా. చాలు. గమనించండి, 13వ అధ్యాయంలో ఆశీర్వదించాడు. 22వ అధ్యాయానికి వచ్చేసరికి అప్పటికే ధనవంతుడు. ఇంకా ఏం చేస్తున్నాడు? ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, ఇంకా ధనవంతుడు అయిపోతున్నాడు. అబ్రహామును ఒక స్టేజ్ వరకు ఆశీర్వదించి కొంత ఆస్తిపాస్తులు ఇచ్చి దేవుడు అక్కడతో అబ్రహామును, ఇక నిన్ను ఆశీర్వదించి చాలే, ఇక నీకు చాలని విడిచిపెట్టలా. దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహామును ఇంకనూ ఆశీర్వదిస్తున్నాడు. ఇంతగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి
కారణం ఏంటి? అతనికి కలిగినదేమిటి? దేవుడు అతనికి సమృద్ధిగా ఇవ్వటానికి కారణం ఏంటి? కలిగిన వానికి ఇంకనో సమృద్ధి కలుగుతుందన్నాడే దేవుడు. ఆ మాటకు భావం ఏంటంటే అసలు అబ్రహాము అంతగా దీవించబడ్డానికి కారణం ఏంటంటే 15వ అధ్యాయం చూసినట్లయితే మొదటి 2 వచనాల్లో దేవుడు అబ్రహామును చూసి, అదే ఆదికాండము 15వ అధ్యాయము, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము ఆధిక్యమగునని చెప్పాను. అత్యధికమగునని చెప్పాను. ఆధిక్యం వేరు, అత్యధికం వేరు. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ మాట్లాడుతున్నాం. ఏంటి ఇక్కడ ఏమవుతుంది అన్నాడు? అత్యధికం అవుతుంది అంటాడు. అప్పుడు గమనించండి 2వ వచనంలో, అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి. ఇది తెలుగులో అంత క్లారిటీగా లేదు, కానీ మూల గ్రంథంలో ఎలా ఉందంటే, అప్పటికే అబ్రహాం ధనవంతుడు, బోల్డంత ఆస్తిపాస్తులు, బోల్డంత పశువులు, బోల్డంత పొలాలు. అసలు వాళ్ళిద్దరైతే లోతు అబ్రహాం ఒక చోట ఉన్నప్పుడు అవి విస్తరించి అక్కడ ఉండటానికి చోటు లేకుండా వాళ్ళిద్దరు విడిపోయేంతగా ధనవంతులైపోయాడు. అయినప్పటికీ కూడా అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, వాక్యం ప్రత్యక్షమై దర్శనం అంటున్నాడు, నేను నీకు ఇంకా గొప్ప బహుమానం అత్యధికంగా పోతుంది అని చెప్తే, అప్పుడు అబ్రహాం అంటాడు, ఇవేమి నాకేమి ఇచ్చినేమి అంటున్నాడు. అర్థం ఏంటంటే, ఆ మాటకు అర్థం ఏంటంటే, నాకు ఇవన్నీ నాకు ముఖ్యం కాదు, నాకు ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు, నువ్వు నాకు ఇచ్చినటువంటి ధనము, వెండి, బంగారం ముఖ్యం కాదు, నాకు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ముఖ్యం కాదు, వీటన్నిటికన్నా నీవు నాకు ముఖ్యమై ఉన్నావు. ఆశీర్వాదాలు ముఖ్యం కాదు, ఆశీర్వదించిన దేవుడు ప్రాముఖ్యమై ఉండాలి. ఒక వ్యక్తికి కలిగి ఉండవలసింది ఏమిటి? ఏమి కలిగి ఉంటే దేవుడు మరింత సమృద్ధిని కలిగజేస్తాడంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాక ఆశీర్వదించినటువంటి దేవుని మన జీవితంలో కలిగి ఉండాలి. ఎంతకెంతకు మనం ఆశీర్వదించబడతామో, ఎంతకెంతకు మనం అభివృద్ధి చెందుతుంటామో, అంతకంతకు దేవుని మనము కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రసన్నతను మనం కలిగి ఉండాలి. ఎంతకంతకు దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నతను మనం ఇష్టపడతామో, దేవుడు నాకు కావాలని ఇష్టపడతామో, అప్పుడు ఆస్తిపాస్తులన్నీ ఇంకను మనకు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే, కొంత ఆస్తి రాగానే, కొంత సొమ్ము రాగానే, ఒక 100 గజాలు 200 గజాలు ప్లాట్లు కొనగానే, లేకపోతే ఏదో ఒక కాసు బంగారం, 2 కాసులు బంగారం కొనగానే దాన్నే చూసుకుంటుంటాం. మనం చూడవలసింది ఐశ్వర్యాన్ని కాదు, మనం చూడవలసింది ఆశీర్వాదాన్ని కాదు, ఆశీర్వదించినటువంటి దేవుని చూడవలసిన వారమై ఉన్నాం. అబ్రహాముకు తెలుసు, నాకు ఇచ్చిందేమి, నేను ఎదురు చూసేది ఏంటంటే, నువ్వు నాకు 12వ అధ్యాయంలో ఒక మాట చెప్పావు. అబ్రహాం జ్ఞాపకం చేసి ఉంటాడు, నాకు 12వ అధ్యాయంలో ఒక మాట చెప్పావు. నువ్వేం చెప్పావు? నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తానన్నావు. ఇప్పుడు నేను ఆశీర్వదించబడ్డా, అయితే నేను అనేకులకు ఆశీర్వాదంగా మారాలి అంటే, నువ్వు కేవలం నాకు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు, రేపు నాకు సంతానం లేకపోతే, నాకు స్వాస్థ్యం లేకపోతే ఏమవుతుందంటే, నా పనోడికి ఇవన్నీ పోతాయి, దానివల్ల నీకు మహిమ కలిగే కార్యము, లేక నువ్వు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరదు, నాకు స్వాస్థ్యము కావాలి అన్నప్పుడు దేవుడు అంటాడు, ఆకాశ నక్షత్రాలను చూడు, ఇసుక రేణువులను చూడు, అవి ఎంతగా ఉన్నాయో అంతగా నీ సంతతిని నేను ఒక దైవ భక్తి కలిగిన కుమారుని నేను నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు అద్భుతమైన రీతిలో ఇస్సాకు అన్నటువంటి ఒక కుమారుని దేవుడు దయచేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దాకా వారసుడు లేడు, అయినప్పటికీ కూడా అబ్రహాముకి గమనించండి, దేవుడిచ్చిన వెండి మీద లేదు, దేవుడిచ్చిన బంగారం మీద లేదు, దేవుడిచ్చిన పశువుల మీద లేదు, అతని యొక్క మనసు అంతా కూడా దేవుని మీదే నిక్షిప్తమై ఉంది. హల్లెలూయా. ఈరోజు మన మనసు ఎలా ఉంది? ఒక చిన్న ఆశీర్వాదం వస్తే గమనించండి, నీవు అనుకుంటున్నావు ఈ కొద్దిపాటి దీవెనలు కాదు దేవుడు నీకు ఇచ్చేది. నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా అనేకులు చేయాలనే దేవుడి యొక్క ఉద్దేశమైంది. హల్లెలూయా. డోంట్ బీ సాటిస్ఫైడ్ విత్ ద బ్లెస్సింగ్స్ గాడ్ గివెన్ యూ యాజ్ ఏ శాంపిల్స్. నీకు ఒక శాంపిల్గా ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పట్టుకొని ఎంతో ఆనందపడిపోతున్నావు. అయితే అది శాంపిల్ మాత్రమే. దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలన్నది దేవుడి యొక్క ఉద్దేశమైనది. నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దీవెనల్ని కాకుండా ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడవలసినటువంటి వారమైనాం. అంతేకాకుండా దేవుడు అబ్రహాము కేవలము
ఆస్తిపాస్తులని పట్ల నిర్లక్ష్యం వహించి దేవుని వైపు చూడటం మాత్రమే కాకుండా అతని జీవితంలో మరొక ప్రాముఖ్యమైన గుణం ఏమిటంటే 22వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం చూస్తున్నట్లయితే 22వ అధ్యాయం 16వ వచనం, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున గమనించండి. ఇంకొక కార్యం ఏమిటంటే దేవుడు అబ్రహాంతో మాట చెప్పి నీ ఏకైక కుమారుని నాకు బలి ఇవ్వు అంటే రెండో మాటకు తావివ్వకుండా, రెండో ఆలోచనకు చోటు ఇవ్వకుండా, రెండో మాటకు తావివ్వకుండా దేవుడు చెప్పినటువంటి పని చేయడానికి సిద్ధపడ్డాడు. తన ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. హల్లెలూయా. అంటే ఆ మాట దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడిగినట్లయితే, దాని మీనింగ్ ఏమిటని తెలిస్తే, దేవుడికి అబ్రహాం గురించి బాగా తెలుసు. నేను అబ్రహాముకి ఏమిచ్చినా మరలా నేను అడిగితే తిరిగి ఇచ్చేసే మంచి మనస్సు ఉంది అని. హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి గమనించుకోండి, ఎందుకు నీ యొక్క జీవితం ఎన్నేళ్ళుగా ఒక్కసారి నీ యొక్క పర్సనల్ నీ యొక్క విఘ్నతకు నేను విడిచిపెడుతున్నాను. నువ్వు ఎన్ని రోజులైన దేవుణ్ణి నమ్ముకొని నువ్వు ఎంతగా దీవించబడ్డావు? అది కాదు వాస్తవమైన దీవెన. నువ్వు ఇప్పటికే ఈరోజు ఉన్న పరిస్థితి కన్నా కొన్ని 100 రెట్లు ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండాలి. ఎందుకు నువ్వు అభివృద్ధి చెందలేదు అని అడిగినట్లయితే, ఇచ్చిన దేవుడు నువ్వు దేవునికి చెల్లించాల్సింది సక్రమంగా చెల్లించే మనసు నీకు లేదు. ఒక గొప్ప కుమారుణ్ణి వాగ్దాన పుత్రుని ఇచ్చినప్పటికీ కూడా ఆ వాగ్దాన పుత్రుడి బలిగా కావాలంటే ఇవ్వటానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. అయితే ఈరోజు ఒక 10,000, 25,000, ₹1,00,000 సంపాదన ఇస్తే అందులో 10% దేవుడికి ఇవ్వటానికి నీకు మనసు లేదు. ఎంత ఆశీర్వదించినా మరలా నా యొక్క సేవకుడు లేకపోతే నా కుమారుడు, నేను ఎంచుకున్నటువంటి నా యందు విశ్వాసం కలిగినట్టు నా కుమారుడు అయినటువంటి అబ్రహాము, నేను అడిగితే అతడు నాకు అన్నీ తిరిగి ఇస్తాడు అన్న మనసు అబ్రహాంకు ఉందని దేవునికి తెలుసు. అతను కలిగి ఉన్నది ఏంటంటే దేవునికి ఇచ్చే మనసు ఉంది, దేవుని మాటకు లోబడే మనసు ఉంది, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కాకుండా దేవుని చూసే మనసు అతనికి ఉంది. అతని దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి మనసు, దేవునికి ఇచ్చే మనసు, దేవుని మాటకు లోబడే మనసు. అందుకే అతనికి కలిగిన ఈ మనస్సును బట్టి దేవుడు అతనికి సమృద్ధిగా ఆశీర్వదిస్తూనే వచ్చాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో చూసినట్లయితే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14. కొంతమందికి ఈ సత్యం రుచించదండి. ఈరోజు కొంతమందికి ఈ సత్యం మీరు అంగీకరించలేరు. అయితే సత్యము సత్యమే. ఈ సత్యాన్ని మీరు సంగ్రహిస్తే సత్యం మిమ్మల్ని సర్వస్వతంత్రుని చేస్తుంది. గలాషియన్స్ చాప్టర్ 3:13-14 ఇఫ్ యు కెన్ రీడ్ దట్. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, అన్యజనులమైనటువంటి నీకు, అన్యజనులమైనటువంటి నాకు, అన్యజనులమైనటువంటి మనకందరికీ కూడా అబ్రహాము ఆశీర్వాదాలన్నీ కూడా సంక్రమిస్తాయి. అబ్రహాం పొందుకున్న ప్రతి దీవెన కూడా మనకందరికీ సంక్రమిస్తుంది. హల్లెలూయా. అబ్రహాం ఏ విధంగా సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాడో అన్య జనాంగంగా ఉన్నటువంటి నీవు, నేను, మనము కూడా అంతగా ఆశీర్వదించబడతాం. 22వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు అంటాడు అబ్రహామును చూసి, 22వ అధ్యాయం 18వ వచనంలో ఆదికాండము, మరియు నీవు నా మాట వినినందున. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూలవాక్యాన్ని ఎవరు మర్చిపోకండి. కలిగిన వానికి సమృద్ధిగా కలుగును. ఏం కలిగిన వాడికి? దేవుడి మాట వినే మనసు కలిగిన వాడికి, దేవుని యందు భయభక్తులు కలిగిన వానికి, దేవుని మాట వినాలన్నటువంటి మనస్సు కలిగిన వాడికి, దైవ ఆశీర్వాదాలను కాకుండా దేవుని చూసే మనస్సు కలిగిన వానికి అంటే దేవుని యొక్క హల్లెలూయా ఆశీర్వాదం కాకుండా ఆశీర్వదించినటువంటి దేవుని చూసేవాడు, విధేయత చూపించినటువంటి వాడు, దేవుడు ఇచ్చినటువంటి వాటిని తిరిగి ఇవ్వటానికి కూడా సిద్ధపడినటువంటి వాడు. ఒక విషయం తెలుసా మీకు? పాట పాడుకుంటాం, వాగ్దాన పుత్రునిచ్చి దీవించావు, నాకే అర్పించమని శోధించావు.
ఒకసారి ఆలోచన, నీకే 25,000 ఇవ్వగలిగితే దేవుడు, నీకే ₹1,00,000 ఇవ్వగలిగితే ఆయనకు అవసరమైతే 10 లక్షలు తెచ్చుకోలేడా? ఆయన 10 లక్షలు తెచ్చుకోలేడా? అయితే నీకు ఇచ్చినటువంటి వాటిలో దేవునికి 10% నీకు తిరిగి ఇవ్వమని చెప్పటం, ఆయన నీకే ఇచ్చినటువంటి వాడు ఆయన తెచ్చుకోలేడా? నీ మనస్సును పరిశోధించడానికి దేవుడిని నిమ్మంటున్నాడే కానీ నువ్వు ఇచ్చే సొమ్ము ఆయనకు అవసరమై కాదు, నువ్వు ఇచ్చే దశంభాగం ఆయనకు అవసరమై కాదు. ఆయన ఒకరికి ఇవ్వాలని తలుపు తెరిస్తే దాన్ని ఎవడు మూయలేడు, ఒకరికి ఇవ్వకూడదని తలుపు వేసి ఇంకెవడికి రాదు, అంతే. ఈ సత్యాన్ని మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. అబ్రహాము కలిగినటువంటిది ఏమిటి అని అడిగినట్లయితే, కలిగిన వారిని దేవుడు సమృద్ధిగా దీవించడానికి గల కారణం ఏంటంటే దేవునికి అన్ని విషయాల్లో సక్రంగా ఇచ్చాడు. ఒక్కసారి నీ అంతరాత్మను ప్రశ్నించుకో. రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది? బాప్తిజం తీసుకుని ఎన్ని సంవత్సరాలైంది? సంఘానికి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? క్రీస్తుని వెంబడిస్తూ ఎన్ని సంవత్సరాలైంది? ఇన్ని సంవత్సరాల్లో ఒక్క నెల కూడా తప్పకుండా నువ్వు దేవునికి దశంభాగము, దేవునికి చెందవలసింది సక్రమంగా చెల్లించావా? ఒక్క నెల కూడా సక్రమంగా చెల్లించడం కదా, ఒకే నెలే సక్రమంగా చెల్లించాను అంటున్నావా? ఇన్ని సంవత్సరాలు ఒకే నెలే చెల్లించావా? ఒక్క నెలైనా తప్పిపోయావా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లేమిలోను సమృద్ధిలోను మనకు అందించబడిన ప్రతి విషయంలోనూ దేవునికి మనము సక్రమంగా ఇచ్చే మనస్సు మనం కలిగి ఉంటే, దేవుని మాటకు విధేయత చూపించే మనస్సు మనం కలిగి ఉంటే, ఆశీర్వాదాలను కాకుండా ఆశీర్వదించినటువంటి దేవుని మహింపరిచే జీవన శైలి మనకు కలిగి ఉంటే దేవుడు ఇంకను మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. నేను ధైర్యంగా చెప్పగలనండి. మీలో ఎంతమంది ఎన్ని రకాలైన కమెంట్స్ చేస్తారో నాకు తెలుసు. కొంతమంది వర్తమానం వినేది ఎందుకంటే ఏం కమెంట్ చేద్దామా, ఎన్ని జన్మలైతేనే వాడి దాని జీవితం మారదు. వర్తమానాన్ని కమెంట్ చేసి ఆ వాక్యంలో ఉన్నటువంటి వాటిని విమర్శించాలనుకున్న వాడి జీవితం, నేను కావాలంటే పేపర్ మీద రాసి సంతకం పెట్టిస్తా, ₹100 స్టాంపు కావాలా ఏ పేపర్ మీద, నువ్వు వర్తమానాన్ని విమర్శించినంతకాలం నీ జీవితం మారదు, అంతే. నువ్వు మారింది అనుకుంటున్నావు కానీ, ఏదో వస్తుంది అనుకుంటున్నావు కానీ నీకు అది జీవన ఆశీర్వాదం కానే కాదు. అది ఏ పర్సన్ ఇఫ్ ఈజ్ క్రిటిసైజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నువ్వు వర్డ్ ఆఫ్ గాడ్ని క్రిటిసైజ్ చేస్తున్నావు అంటే, మ్యాన్ ఆఫ్ గాడ్ని, దేవుని యొక్క సేవకుని క్రిటిసైజ్ చేస్తున్నావు అంటే నీకు అసలు దేవుని బిడ్డ అని చెప్పుకునే అర్హత లేదు. అసలు నీకు ద ఫండమెంటల్ బేసిక్ ఫండమెంటల్ నువ్వు మిస్ అయిపోయినట్టు అర్థం. యు ఆర్ నాట్ ఎట్ ఎ సన్ ఆఫ్ ఎ గాడ్. దేవుని యొక్క బిడ్డవే కాదు అసలు నువ్వు, దేవుని యొక్క బిడ్డవే కాదు నువ్వు. అసలు ఫండమెంటల్సే నీకు తెలియదు అసలు క్రైస్తవ భక్తి జీవితంలో. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడు చూసినా ఆయన అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని చెప్పుకోండి. ఎస్, దేవుడు నాకు ఇచ్చాడు నేను చెప్పుకోండి. నేను దొంగిలించుకొస్తే చెప్తామా చెప్పండి? ఇంకోటి జోబులో నుంచి కొట్టుకొస్తే చెప్తామా? దాన్ని బహిరంగంగా చెప్తామా? దేవుడు ఇచ్చాడు కాబట్టి బహిరంగంగా చెప్తున్నాం. ఫర్ ద ఇన్కమ్ వాట్ ఎవర్ గాడ్ గివింగ్ టు అస్, ఫర్ ద ఇన్కమ్ వాట్ ఎవర్ ద గాడ్ గివింగ్ టు అస్, వీఆర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వానికి మేము పన్ను చెల్లిస్తున్నామండి. ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. నువ్వు చెప్పగలవా చెప్పు? నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటిని మనము దేవుడు ఇచ్చినటువంటి వాటిని కాకుండా ఇచ్చినటువంటి దేవుని మనం చూడగలగాలి. హల్లెలూయా. దేవుని మనం చూడగలగాలి. ఎప్పుడైతే దేవుని చూస్తామో, రెండవదిగా దేవుడు ఇచ్చినటువంటి మాటలకు మనం లోబడతామో, ఆయన చెప్పినటువంటి మాటకు మనం లోబడతామో, దేవుడు మనల్ని ఇంకను మనకు కలిగి ఉండవలసింది ఏంటంటే దేవుని చూచే మనసు, దేవుని మాటకు లోబడే మనసు మనకు కలిగి ఉన్నప్పుడు దేవుడు కలిగిన వానికి ఇంకనూ సమృద్ధి కలుగుతుంది. మనసులో దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆశీర్వాదాన్ని కాకుండా ఆశీర్వదించినటువంటి దేవుని మనం చూడవలసినటువంటి వారమైనాం. రెండవదిగా మరొక క్యారెక్టర్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం. 1 Chronicles chapter 17 verse 16. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నన్ను ఇంత హెచ్చులోని తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండో వ్యక్తి ఎవరంటే దావీదు. హల్లెలూయా. దావీదు మనకు అందరికీ తెలుసు. దావీదు ఎవరు? ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరి. బాగా అర్థం చేసుకోండి, ఇవన్నీ మనం చాలాసార్లు విన్నా. మనకు ఒక కొత్త ఆలోచన దీంట్లో దేవుడు నాకు నేర్పించాడు. దావీదు ఎవరంటే మనకు అందరికీ తెలుసు. ఎవరు తెలిసి చెప్పండి అందరూ ఒకసారి.
గొర్రెల కాపరి. అది కూడా గొర్రెల కాపరి అంటే వాళ్ళ ఇంట్లో ఎన్నిక లేకుండా వాళ్ళ నాన్నగారు అర డజన్కి ఇద్దరు ఎక్కువ మంది పిల్లలు వాళ్ళకి, వాళ్ళ నాన్నగారికి. అంటే 8 మంది సంతానం. 8 మంది సంతానంలో 7గురికి మంచి చదువులు చెప్పించి అందరిని పనుల్లో పెట్టి మిలిటరీలో పెట్టాడు. అయితే దావీదుని మాత్రం ఏం చేశాడు, జీతం కూడా లేని పని అనుకుంటాను నేను, అనుకుంటా వాళ్ళ నాన్నగారు జీతం కూడా ఇచ్చేవాడు కదా అనుకుంటా. ఏం చేశాడు, మన గొర్రెలు మేపుకోరాపో అని చెప్పి పంపించేశాడు. అటువంటి అంటే జీతం కూడా లేనటువంటి ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు ఇతను. అంటే ఒక ఎన్నిక లేనటువంటి ఒక సాధారణమైనటువంటి జీవితం ఎవరిది, దావీదుది. అంటే అటువంటి దావీదుని దేవుడు ఎంతగా ఆశ్రయించాడంటే రాజుగా చేశాడు, మహారాజుగా చేశాడు, చక్రవర్తిగా చేశాడు. ఇది మనకు అందరిది. 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు సంస్థానాన్ని చక్రవర్తిగా పరిపాలించాడు. ఎంత గొప్పడు. ఒకసారి ఊహించుకుని చూడండి, వేలిముద్ర గారిని తీసుకొచ్చి దేవుడు ప్రధానమంత్రి చేశాడు అనుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఒక వేలిముద్రని తీసుకొచ్చి ప్రధానమంత్రి చేసి ఎక్కడో మారుమూలలో తిరుపతి పక్కన ఎక్కడో ఉన్నటువంటి ఒకరిని తీసుకొచ్చి ప్రధానమంత్రి చేశాడు అనుకుందాం. ఎక్కడో ఏదో ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలో ఉన్న తీసుకొచ్చి ప్రధానమంత్రి చేశాడు అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుందంటే ఇతను కూడా ఈజ్ అ మ్యాన్ నాట్ మచ్ లిటరేటెడ్, చదువుకున్నాడు వాడు కాదు, అయితే ఆస్తిపాస్తులు కలిగినవాడు కాదు, వాళ్ళ అన్నయ్యలాగా పెద్ద ఉద్యోగాలకు వెళ్ళినటువంటి వాడు కూడా కాదు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఏమిటంటే అన్రికగ్నైజ్డ్, అసలు గుర్తింపు లేనటువంటి ఒక జీవితం కలిగినటువంటి వ్యక్తి. ఇతను తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడు, రాజు చేశాడు అంటున్నాడు. అందుకే దావీదు ఏమంటున్నాడు, నేను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. దేవా ఇది కూడా ఇంత ఈ లెవెల్కి రావడం కూడా నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా నీవు బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని కూర్చి సెలవిచ్చి మనుషుడు మాట్లాడినట్టు దయపాలించి నాతో మాటలాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చినావు. నీ దాసుడు నాకు కలుగుబోవు ఘనతను గురించి దావీదు, నీ దాసునైనా నేను నీతో మరి ఏమని మనవి చేస్తుందను, నీవు నీ దాసుని ఎరుగుదువు అంటున్నాడు. అంటే అక్కడ కాదు, ఇంకా కూడా తన కుటుంబము తన సంతతి ఏ విధంగా ఆశీర్వదించబడుతుందో ఎంతో ఘనంగా దేవునికి మహింకరంగా చెప్తున్నాడు. ఈ విధంగా ఇతడు ఇంత గొప్పవాడుగా చేయటానికి గమనించండి. దావీదును బాగా అర్థం చేసుకోండి. దావీదును ఒక గొల్యాతును చంపేసి సౌలు కుమార్తెను వివాహమాడి సౌలు తర్వాత రాజుగా చేసేసి విడిచిపెట్టేశాడు దేవుడు. లేదు, దావీదును ఏం చేశాడంటే ఒక చిన్న రాజుగా, కొద్ది గోత్రాల మీద రాజుగా ఉన్నటువంటి ఆ మధ్య ఒకరోజు వర్తమానం చెప్పా 3 విధాలైనటువంటి అభిషేకం గురించి. దావీదు మీద ఉన్నటువంటి 3 విధాలైనటువంటి అభిషేకం చెప్పా. మొదట చిన్న పొజిషను, తర్వాత యూదా మీద, తర్వాత దేశమంతటి మీద అన్ని గోత్రాల మీద కూడా అతను ఆధిక్యతను పొందుకున్నట్టుగా. అంటే దావీదును ఒకసారి రాజుగా చేసేసి అక్కడితో విడిచిపెట్టలా. ఏం చేశాడు, అంచెలంచెలుగా అతను చక్రవర్తిని చేశాడు. ఈరోజు నీకు విషయం తెలుసా, ఇశ్రాయేల్ దేశం నేషనల్ ఫ్లాగ్లో ఇప్పటికీ కూడా దావీదు ఏర్పాటు చేసిన రాజముద్రే చిహ్నముగా ఆ యొక్క ఫ్లాగ్లో ఇప్పటికి కూడా దావీదు జెండాగానే వాడబడుతోంది. అంతగా ఇశ్రాయేల్ చరిత్రలో ఇప్పటికి కూడా దావీదుని గురించి ఘనంగా గొప్పగా చెప్పుకునే రీతిలో దావీదును దేవుడు ఎంతగా హెచ్చించాడు. ఒకసారి దీవించి ఆశీర్వదించి పెట్టలా, దావీదును ఒక్కసారి రాజును చేసి విడిచిపెట్టలా. ఆ ప్రాంతంలో అతనుకు ఎక్కడ యుద్ధానికి వెళ్తే అక్కడ గెలుపు, ఎక్కడ ఎవరి మీద ఏ శత్రువు మీదకి వెళ్తే వాళ్ళ మీద పోరాటాలు గెలుపు. అంచెలంచెలుగా ప్రతి విషయంలో దావీదును దేవుడు గొప్ప రాజును చేశాడు. అంత గొప్ప రాజును చేసి గమనించండి, కలిగిన వానికి దేవుడు సమృద్ధిని కలుగజేస్తాడు. మూలవాక్యం ఎవరు మర్చిపోకండి, కలిగిన వానికి దేవుడు సమృద్ధిని కలుగజేస్తాడు. దావీదులో ఏం కలిగిందండి దేవుడు అంతగా ఆశీర్వదించాడు అని అడిగినట్లయితే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 34వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని. అది చాలు. ఈ సంభవం 17వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన సంభవం మనకుంది. అక్కడ రాయబడి ఉంది. చిన్నపిల్లలు సండే స్కూల్లో నేర్చుకుంటారు. దావీదు గొల్యాతు చిన్న పిల్లాడండి, ఈజ్ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు టీనేజ్లో ఉన్నాడు. ఎవరు? దావీదు. 26వ వచనంలో చూస్తాము, ఆ ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు దేవుని గురించి, దేవుని బిడ్డల గురించి కేవలంగా మాట్లాడుతుంటే వీడికి రోషం తట్టుకోలేకపోయాడు, కోపం తట్టుకోలేకపోయాడు. ఏమన్నా అంటే, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు
నా దేవుని గురించి మాట్లాడతాడా అని దావీదులో కలిగి ఉన్నది ఏంటంటే దేవుని పట్ల గొప్ప వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. మనం చేసే భక్తి ఎలా ఉండాలంటే వైరాగ్యంగా ఉండాలి. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు, నేను వెళ్తున్నటువంటి మందిరం ఏమిటి. పొద్దున విన్నాం కదా మనము దావీదుకి ఏమిటట ఆలయమును గురించి, దేవుని యొక్క సన్నిధిని గురించి నాకు ఆసక్తి భక్షించుతుందట. నా దేవుడు ఎవరు, నా దేవుని మందిరం ఏంటి, నా దేవుని సన్నిధి ఏంటి, నా దేవుడు ఎట్లాంటివాడు. ఆఫ్టర్ ఆల్ ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు, ఆఫ్టర్ ఆల్ యూజ్లెస్ ఫెలో, ఊదితే ఎక్కడో కిలోమీటర్ అవతల పడిపోతారా, నువ్వు నా దేవుని గురించి మాట్లాడటమా అని ఒక వైరాగ్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమా పొద్దున విన్నాం కదా, శద్రక్ మేషక్ అబేద్నెగోలు నిప్పుల్లో పడేస్తారా అని చెప్తే వాళ్ళు అయ్య బాబోయ్ మేము తప్పించుకుంటామండి. లోపల యేసు రక్తమే జయం, దేవా నీకు అన్నీ తెలుసు, లోపల నిన్నే మేము కొలుస్తున్నాం. ఈ యొక్క మీరు జ్ఞానాన్ని కూడా ఇచ్చారు కాబట్టి వీళ్ళ ముందు తప్పించుకోవడానికి నెబుకద్నెజర్ చెప్పినటువంటి ఆ బయలుదేవత జై అని పైకి అంటాగానే ఉత్తినే నోటి పై మాటలే, లోపల మాత్రం మీరే ఉన్నారు అని చెప్పి అలాంటి సాదాసీదా మనుషులుగా కాకుండా అసాధారణమైన భక్తి చేసినటువంటి శద్రకు మేషక్ అబేద్నెగోలు ఎలా కనబడుతున్నారో ఇక్కడ కూడా ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇశ్రాయేల్ దేశానంతా భయభ్రాంతులు చేస్తూ ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా వణికిస్తున్నటువంటి ఫిలిస్తీయుని చూసి వీడు ఆఫ్టర్ ఆల్ గాడు, వీడెవడండి మా దేవుని గురించి మాట్లాడడానికి, వీడెవడండి మా దేవుని గురించి మాట్లాడడానికి అన్నటువంటి ఒక వైరాగ్యం ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు చెప్పగలవా నువ్వు ఎవరు నా మందిరం గురించి మాట్లాడడానికి, నువ్వు ఎవరు నాకు ఇచ్చినటువంటి నా సంఘాన్ని గురించి మాట్లాడడానికి, నువ్వు ఎవరు నా సేవకుని గురించి మాట్లాడడానికి, నువ్వు ఎవరు నా దేవుని నా సంఘాన్ని మా సేవకుల గురించి మాట్లాడడానికి నువ్వు ఎవడవు అని చెప్పే వైరాగ్యం కలిగిన భక్తి నువ్వు చేస్తున్నావా? లేకపోతే ఎవడో చెప్తుంటే తీయగా కమ్మగా సమ్మగా అబ్బా ఎంత బాగా చెప్తున్నావు, నేను చెప్పలేదు గురు బ్రదరో అన్నా నువ్వు చెప్తున్నావు, నేను లోపల అక్కడ కూర్చొని చెప్పలేకపోతున్నాను కానీ నువ్వు ఎంత చక్కగా చెప్తున్నావు, వాడితో కలిసి నువ్వు కూడా తాళం వేస్తున్నావా? సున్నతి లేని ఫిలిస్తీయుడు, ఆకాశంలో రాలిపడినటువంటి తన్నివేయబడిన లూసిఫర్ లాంటి వాడు, మందిరంలో నుండి తప్పిపోయినటువంటి చుక్క లాంటి వాడు, ఆడు చెప్పే మాటలు నువ్వు పక్కన కూర్చొని తాళం వేస్తున్నావా? సున్నతి లేని లేక దారి తప్పిన చుక్క వంటి నీ మాటలేంట్రా? నా దేవుని గురించి చెప్పడానికి నీకేం తెలుసు? సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మాట్లాడడానికి నీకేం తెలుసు? నన్ను నిలిపినటువంటి సంఘంలో దేవుని మాటలు నన్ను ఎంతగా బలపరుస్తున్నటువంటి వాక్యం ద్వారా నేను పోషించబడుతున్నాను, నా కుటుంబం ఆశీర్వదించబడుతుందని చెప్పే వైరాగ్యము కలిగిన భక్తి నువ్వు చేస్తున్నావా? నువ్వు ఉంటున్నటువంటి సంఘం పట్ల నీకు ఎటువంటి వైరాగ్యం ఉంది? నీకు బోధిస్తున్నటువంటి సేవకుల పట్ల నీకు ఎటువంటి వైరాగ్యం ఉంది? నువ్వు ఉంటున్నటువంటి నీ తోటి విశ్వాసుల పట్ల వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాటిని విని ఎలా ఊరుకోగలుగుతున్నావు? అటువంటి వైరాగ్యం కలిగిన భక్తి చేస్తున్నటువంటి వ్యక్తిగా దావీదు కనపడుతున్నాడు. దావీదు జీవితంలో తను వెళ్తున్న మందిరం అన్నా, తను సేవిస్తున్నట్టు దేవుడన్నా, తన పైన నియమించిన సమయాలన్నా అతనికి గొప్ప భక్తి భావం ఉంది. హల్లెలూయా. నీకు ఎలాంటి భక్తి భావం ఉంది, ఎలాంటి వైరాగ్యమైన? ఎందుకు నువ్వు అక్కడే ఉన్నావు తెలుసా? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, ఎన్ని ఉద్యోగాలు చేయి, ఎన్ని వ్యాపారాలు చేయి, అంతా వచ్చినట్టే ఉంటుంది, జారిపోతుంది. వచ్చినట్టు కొంతకాలం అలా పైకి వస్తాం, మళ్ళీ కిందకి దిగిపోతావు. జీవితంలో నువ్వు ఈ కార్యాలు దావీదు లేక అబ్రహాము మరి కొంతమంది చెప్పబోయే వారి జీవితంలో వారు కలిగినటువంటి నీవు కలిగి ఉంటే నువ్వు నమ్ము, నీ అభివృద్ధిని క్షేమాన్ని ఎవడు కూడా ఆపడలేడు. నువ్వు ఎదుగుతూనే ఉంటావు. ఎంతకాలం ఎదుగుతున్నావు అంటే నువ్వు ఈ లోకంలో జీవించినంతకాలం ఎదుగుతూనే ఉంటావు. నోబడీ కెన్ స్టాప్స్ యూ. నిన్ను ఎవడు కూడా అడ్డగించలేడు, ఎవడు కూడా ఆపలేడు. నేను ధైర్యంగా చెప్పగలను. హల్లెలూయా. చెబుతున్నది నా మాటలు నేను చెప్పట్లా, వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. హల్లెలూయా. వైరాగ్యం కలిగిన భక్తి మాత్రమే కాదండి. సౌలు అంటున్నాడు, సౌలు దగ్గరికి వెళ్ళాడు, రాజుగారు ఆ ఫిలిస్తీన్ని నేను చంపే వచ్చేస్తానండి అన్నాడు. పిల్ల వేషాలు, పిచ్చి మాటలు, చిన్నపిల్లాడి మాటలు లాగలేదండి. 33వ వచనంలో నేను వెళ్ళి చెప్పేస్తాను, సౌలు రాజా పంపించండి, అటు సున్నతి లేని ఫిలిస్తీయుడు. అప్పుడు సౌలు అంటే నువ్వు పిల్లోడరా, నువ్వు బుడ్డోడిరా, ఏంట్రా నువ్వు ఎంత ఈజీగా చెప్పేస్తున్నావు, వాడిని వెళ్ళి చంపేస్తానంటున్నావే అంటే గమనించండి. అప్పుడు చదువుకున్న వాక్య భాగంలో 34వ వచనంలో మనం చదువుకున్న ఏమని చెప్పాడు? రాజా, ఒకసారి మా నాన్నగారు ఇచ్చినటువంటి మందను నేను మేపుకుంటున్నాను, ఒక సింహం వచ్చింది, ఒక ఎలుగు వచ్చింది, ఒక గొర్రెను ఎత్తుకెళ్ళిపోయింది. నేను వెళ్ళి ఏం చేశాను అని అడిగినట్లయితే దాన్ని చీల్చి చెండాడి చంపి పారేసి దాని నోట్లో ఉన్నటువంటి ఆ గొర్రెను నేను కాపాడి తీసుకొచ్చాను అంటాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మనకు సాధారణంగా కనబడుతుంది. ఈ వాక్యాన్ని చాలాసార్లు నేను చదివాను, చాలాసార్లు నేను ప్రసంగించాను, చాలాసార్లు అమ్మగారు ప్రసంగించారు, చాలాసార్లు చాలామంది ప్రసంగించినది మనం విన్నాం. అయితే ఈ రోజున దేవాది దేవుడు నాకు నేర్పించినటువంటి సత్యం యొక్క వాక్య భాగంలో దాగి ఉన్నటువంటి సత్యం ఏమిటి అని అడిగినట్లయితే ఒకసారి సింహం వచ్చింది, ఒకసారి ఎలుగు వచ్చింది. నా నాన్నగారి మందలో, మా
మందలో ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లను తీసుకెళ్తే దాని దవడను చీల్చి నేను తీసుకొచ్చాను అన్నప్పుడు దావీదు జీవితంలో కనబడుతున్నది ఏంటంటే ఒక బాధ్యత కలిగినటువంటి కాపరిగా ఉన్నాడు. ఒక ఇంటికి ఒక బాధ్యత కలిగిన కుమారుడిగా ఉన్నాడు. అయ్యో ఓ సింహం వచ్చింది, అయ్యో ఒక ఎలుగు వచ్చింది, పోతే పోయింది ఒక గొర్రె పిల్ల, నాన్నగారికి వెళ్ళి చెప్పుకుందాం, నాన్నగారు సింహం వచ్చింది, నాన్నగారు ఎలుగు వచ్చింది, నేను దాని దగ్గరికి వెళ్తే నన్ను చంపుకు తినేస్తుందేమని పోతే ఒక్క గొర్రె పోయిందిలే అని విడిచిపెట్టేశాను అని చెప్పకుండా దాన్ని వెంటాడి దాన్ని చీల్చి చెండాడి ఆ ఎలుగు ఆ సింహం నోటిలో నుండి ఆ యొక్క గొర్రె పిల్లను విడిపించినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇది దేనిని సూచిస్తుందంటే ఆత్మల పట్ల భారము, ఆత్మల పట్ల బాధ్యత, ఆత్మల పట్ల భద్రత కలిగిన ఒక క్రైస్తవ విశ్వాసిగా కనబడుతున్నాడు. ఎన్నో ఎలుగులు వస్తాయి, ఎన్నో సింహాలు వస్తాయి, మందిరములో ఉన్న ఆత్మల్ని సంహరించడానికి, ఎత్తుకుపోవడానికి, తస్కరించడానికి అనేకమైన శత్రు క్రియలు వస్తాయి. అయితే నీవు ఎలా ఉండాలంటే బాధ్యత, భద్రత కలిగిన క్రైస్తవ విశ్వాసిగా ఆ ఎలుగును, ఆ సింహాన్ని చీల్చి చెండాడి ఆత్మలను రక్షించేవాడిగా ఉండాలి, ఆత్మలను కాపాడేవాడిగా ఉండాలి. నీ మందిరములో మాత్రమే కాదండి, నీ కుటుంబంలో నీ భార్య, నీ భర్త, నీ కుమారుడు, నీ కుమార్తె లోక మాలిన్యము, లోక పాపము, లోక అపవాది నీ యొక్క బిడ్డల ఆత్మలను, లేక నీ భార్య ఆత్మను, నీ భర్త ఆత్మను, లేక నీ కుటుంబంలో ఉన్న కుటుంబీకుల ఆత్మను దొంగిలించనీయకుండా ఆ ఆత్మలను కాపాడే భద్రత కలుగు చేసే ఒక ప్రార్థించే ప్రార్థన యోధురాలుగా నువ్వు ఉండాలి. నీ కుటుంబంలో ఒక్కరిని కూడా ఎవరిని దొంగిలించడానికి లేదు. ఈరోజు నీ కుమార్తె ఎలా ఉంది, ఈరోజు నీ కుమారుడు ఎలా ఉన్నాడు, ఈరోజు నీ భర్త ఎలా ఉన్నాడు, నీ భార్య ఎలా ఉంది, నీ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబీకులు ఎలా ఉన్నారు, వారు లోకంలో ఉన్నారు. బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన మంచి భక్తి చేస్తున్నటువంటి వారు కాదు, దేవాలయానికి వచ్చినంత మాత్రాన మంచి భక్తిలో ఉన్నటువంటి వారు కారు. వారి క్రైస్తవ జీవితం ఒక్కసారి నువ్వు చూసినట్లయితే ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితం నీ బిడ్డలు జీవిస్తున్నారు, ఎలాంటి కేవలమైనటువంటి జీవన శైలి నీ భర్త లేక నీ భార్య లేకపోతే నీ కుటుంబీకులు, నీ రక్త సంబంధికులు ఉన్నారు. నీ సొంత కుటుంబంలోని ఆత్మలను అపవాది తస్కరించుకుని వెళ్ళిపోతుంటే నీ సొంత కుటుంబంలోని ఆత్మలు ఏంటండి, నీ సొంత ఆత్మే అపవాదికి లోబడి ఉంటే వాడి చేతిలో ఉన్నటువంటి నీ ఆత్మను కాపాడుకుని ఆ సింహాన్ని చీల్చి చెండాడి, ఆ ఎలుగును చీల్చి చెండాడి నీ ఆత్మల పట్ల ఒక గొప్ప బాధ్యత, భద్రత కలుగు చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? హల్లెలూయా. నీవు నేను మనం కలిగి ఉన్నటువంటి ఆత్మ మనది కాదు. ఈ శరీరము దేవుడిచ్చింది, ఇది లోపల నివసిస్తున్నటువంటి ఆత్మ మనది కాదు. ఒక మనిషి మరణించినప్పుడు చూడండి, ఎక్లిస్టియాస్టెస్ ప్రసంగి గ్రంథము మనం చూస్తున్నాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వచనంలో మనం చదువుకుంటున్నాం. 12వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమిలోనికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా వెళ్ళును. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడున్న మందలో, ఇక్కడ కూర్చున్నటువంటి మందలో, లేకపోతే మన కుటుంబంలో ఉన్నటువంటి మందలో, మన శరీరాలలో నివసిస్తున్న ఏ ఒక్క మనుషుని ఆత్మ కూడా అది వానికి సొంతము కాదు, అది దేవుడిచ్చినది. ఈ లోకయాత్ర ముగించుకున్నప్పుడు లేక దేవుని రాకడ సమీపమైనప్పుడు ఈ ఆత్మ మరలా దేవుని వద్దకు వెళ్ళవలసినది. ఈరోజు నీ ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళగలిగిన స్థితిలో ఉందా? నీ కుటుంబీకుల ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళగలిగిన స్థితిలో ఉందా? నీకు ఇవ్వబడినటువంటి నీ తోటి మంద లేకపోతే నీ కుటుంబం అనే మందను భద్రంగా కాపాడుతున్నావా? నీకు ఇచ్చినటువంటి బిడ్డలను సక్రమంగా పెంచుతున్నావా? నీకు ఇచ్చినటువంటి బిడ్డలు రాత్రి నాకు ఎంతో భారం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే గుండెల మీద ఎవరో గుణపొందేసి పొడిచినంత భారంగా కనపడుతోంది. ఈ రోజున యవ్వన బిడ్డలు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు ఎలా జీవిస్తున్నారు? ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవిస్తున్నారు, ఎంత కేవలమైనటువంటి జీవితం జీవిస్తున్నారు. నువ్వేమో తండ్రిగా, నువ్వేమో తల్లిగా నువ్వు వచ్చి ఇక్కడ మందిరంలో కూర్చుని ఆరాధన చేస్తున్నావు. నీ బిడ్డలు ఎంత లోకంలో, ఎంత పాపంలో, ఎంత మాయలో, ఎంత కేవలమైనటువంటి స్థితిగతుల్లో నీ బిడ్డలు ఉన్నారు. ఒక్క రోజున ఆలోచించావా?
ఒక్కరోజైనా ఆ ఆత్మల సంరక్షణార్థమై కన్నీరు విడిచావా? జరిగితే జరిగిందిలే, పోతే పోయిందిలే, ఏదో ఒకరోజు వాళ్ళే తెలుసుకుంటారులే అని నువ్వు నిర్లిప్తంగా ఉంటున్నావా? ఆత్మదేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దావీదు తన గొర్రెల్లో, అది తన తండ్రి గొర్రెల్లో ఒక్క గొర్రె మిస్ అయితే విడిచిపెట్టలేదండి. అది చావుకు లేకపోతే పోరాటానికైనా సరే వెళ్ళి గెలిచి మరలా ఆ యొక్క గొర్రెను కాపాడి తీసుకువచ్చే భద్రత కలిగిన, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. నీ కుటుంబం పట్ల, నీకు దేవుడిచ్చినటువంటి కుటుంబం పట్ల, సంఘంలో నీకు దేవుడు నిన్ను ఏర్పరిచినటువంటి ఈ మంద పట్ల, దేవుడిచ్చినటువంటి ఈ సంఘం పట్ల, నీ పిల్లలు, నీ సంఘము, నీకు మొట్టమొదటిగా నీ జీవితంలో నా అన్న ఫీలింగే నీకు లేదు. ఇది నాది, నా దేవుడు, నా సంఘము, నా కుటుంబము అన్న ఫీలింగే నీకు లేదు. ఒక మనిషి జీవితంలో మనకు మొట్టమొదటిగా కలిగి ఉండవలసింది, నిన్ను నీవుగా ప్రేమించకపోతే నీ జీవితంలో దేనిని సాధించలేవు. ఒక వ్యక్తి జీవితంలో మొట్టమొదటిగా తనను తాను ప్రేమించాలి, తనకిచ్చినటువంటి కుటుంబాన్ని ప్రేమించాలి, తనకి ఇచ్చినటువంటి సంఘాన్ని ప్రేమించాలి, తనకి ఇవ్వబడినటువంటి సంఘస్థులను ప్రేమించాలి. వీటన్నిటికీ కారణమైనటువంటి దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, బిక్కిలి భారంతో నేను చెప్తున్నాను, నీకు ఇచ్చినటువంటి మంద చెల్లా చెదురవుతుంటే ఇక్కడికి వచ్చి గొర్రెలు లేక సింహాలు వచ్చి చేయి పెట్టడానికి, నోరు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ గొర్రెకు, ఆ సింహానికి దారిచ్చి నువ్వే తీసుకొచ్చే వ్యక్తిగా కేవలంగా కనబడుతున్నావు. ఇది కేవలం మందిరం గురించి మాత్రమే మాట్లాడలేదు. నీ కుటుంబంలో, నీ సొంత కుటుంబంలో నీ రక్త సంబంధికులు లోకంలో పాపంలో మాయలో పడిపోతున్నారు. వారి కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆత్మల సంరక్షణార్థమై నువ్వేం చేస్తున్నావు? ఎంతకాలంగా నువ్వు భక్తి చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు భక్తి చేస్తున్నావు? నీకు ఆత్మల పట్ల భారం ఉంటే, నీకు ఆత్మల పట్ల బాధ్యత ఉంటే, నీ భర్త ఆత్మ నశించిపోతుందా? నీ భార్య ఆత్మ నశించిపోతుందా? నీ బిడ్డల ఆత్మ నశించిపోతుందా? కన్నీరు మున్నీరుగా ఉపవసించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసావా? ఎంతసేపు సంపాదన, ఎంతసేపు చదువు, ఎంతసేపు ఉద్యోగం, ఎంతసేపు డబ్బులు, ఎంతసేపు ఆస్తిపాస్తులు, ఎంతసేపు వస్తువాహనాలు, వీటిని సమకూర్చుకునే పనిలోనే ఉన్నావా? లేక నశించిపోతున్నా ఆత్మల పట్ల బాధ్యత కలిగి, భారం కలిగి ప్రార్థించే వ్యక్తిగా నువ్వు కనబడుతున్నావా? తన తండ్రి మందలో ఒక్కటి తప్పిపోతే దావీదు అంటున్నాడు, సింహం పట్టుకెళ్ళింది, నేను వెళ్ళి చీల్చి చెండా, నా ప్రాణానికి హాని తలపెట్టినా, నా ప్రాణమే పోయే పరిస్థితి ఏర్పడ్డా, నా తండ్రి మందలో నుండి ఒక్కదానిని కూడా మిస్ చేయను నేను. హల్లెలూయా. ఇదిగో మీకు తండ్రికి ఒక మందనిచ్చాడు. ఇక్కడ ఒక మంద మీకు ఇవ్వబడింది. ఈ మందలో ఒక్క గొర్రె కూడా తప్పిపోవడానికి వీలు లేదు. అది నీ బాధ్యత ఎంత, నువ్వు చక్కగా నువ్వెంత నిర్వర్తిస్తున్నావు, నీ బాధ్యత ఎంత, నువ్వెంతగా నిర్వహిస్తున్నావు, నీ బాధ్యత ఏం చేస్తున్నావు అంటే, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాలి కాదు, వెళ్ళటానికి ముందు నువ్వు ప్రార్థన చేసావా? సరే, సంఘంలో ఉన్న తప్పిపోయినటువంటి గొర్రెలను పక్కన పెడుతుంది. మీ ఇంట్లో గొర్రెలే సక్రంగా లేదు, ఒక్కో రూట్లో ఉంటాయి. ఆ గొర్రెల పట్ల నీకు బాధ్యత ఉందా? భారం ఉందా? ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆత్మను, నీ కుటుంబీకులను పాడు చేస్తున్నావా లేక నువ్వు భద్రపరుస్తావా? ఆత్మ ఎంతో విలువైందండి. మీకు శరీరాన్ని గురించి ఆలోచిస్తారు. శరీరం సన్నగిలిపోయింది, శరీరం నీరసించిపోయింది, శరీరానికి తిండి కావాలి. ప్రాముఖ్యమైనది దేవుని ఆత్మ అయినది. హల్లెలూయా. ఆత్మల సంరక్షణార్థమై దేవుడు ఈ లోకానికి వచ్చాడు, కానీ మనకు అష్టైశ్వర్యాలు అందించడం కోసం దేవుడు ఈ లోకానికి రాలా. దేవునికి మనసారా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీ ఆత్మ దేవుని వద్దకు తిరిగి వెళ్ళాలి. ఆత్మ వర్ధిల్లితే దీవెనలే దీవెనలు, ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. దావీదుకు కలిగి ఉన్నది ఏమిటి అని అడిగినట్లయితే, దేవుడిచ్చిన ఆత్మల పట్ల వైరాగ్యము కలిగి, దేవుని పట్ల వైరాగ్యము, దేవుడిచ్చిన ఆత్మల పట్ల భద్రత కలిగించే బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కూర్చున్నటువంటి అందరిలోనూ నేను మాట్లాడుతున్నాను. నువ్వు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నావు, రోజు రోజుకి ఆశీర్వదించబడుతున్నావు, రోజు రోజుకి నీకు సొమ్ము పెరుగుతోంది, ఆస్తిపాస్తులు పెరుగుతున్నాయి. అయితే ఆస్తిపాస్తులు ఎంత పెరిగిందో అదే నిష్పత్తిలో ఆత్మీయంగా నువ్వు పెరగకపోతే, ఆత్మీయంగా అభివృద్ధి చెందకపోతే అది దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదు, అది సాతానిచ్చే ఆశీర్వాదం అయింది. నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండు. నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, నీకు ఎంత జీతం వచ్చినా, ఎంత సంపాదన వచ్చినా, ఎన్ని అడ్డదారులో నువ్వు సంపాదించి ధనవంతుడు అయినా, రాత్రి మగళ్ళు పనిచేసి రోజుకి 20 గంటలు పనిచేసి నువ్వు కూడబెట్టినా, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోతే అది దేవుడిచ్చిన ఆశీర్వాదం కానే కాదు.
అది ఒకరోజు నీకు నష్టాన్ని, ఒకరోజు నీకు కష్టాన్ని, ఒకరోజు అది మిక్కిలి దుఃఖాన్ని, ఒకరోజు నువ్వు చెప్పుకోలేని ఆవేదనను తీసుకొస్తుంది. పొద్దునిన్నటువంటి వాక్య భాగంలో మనం విన్నాం కదా, ఎక్కడో అగాధములో నుండి ప్రార్థన చేయటం అంటే మరణ పడకలో ఉండే దేవుడా కాపాడు అన్నటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎంత ఆస్తి ఉండి నువ్వు మరణ పడకలో ఉండి ప్రార్థించే పరిస్థితి నీకు ఉంటే అంతకన్నా ఒక కేవలమైన పరిస్థితి నీకు కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది, దానితో మనకు వేదన కలగదు. ఆమేన్. వేదన కలగదు. హల్లెలూయా. దేవునికి మాత్రం మనసారా స్తోత్రం చేద్దామా? మనసారా దేవునికి స్తోత్రం చేద్దామా? ఇక మీదట నా ఆత్మ వర్ధిల్లాలండి దేవునిలో. దావీదు మందను కాచుకున్నాడు, ఫిలిస్తీను చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు గమనించి చాలామంది అన్నిటికీ భయపడుతుంటారు. అయ్యో భయంగా ఉంది అంటారు. ఎందుకు భయపడతారు సార్? ఒక మనిషిలో దుర్మార్గం ఉంటే భయపడతాడు, దుష్టత్వం ఉంటే భయపడతాడు, ప్రతి దానికి భయపడేవాడు. దుర్మార్గపు గుణాలు ఉంటే భయపడతాడు. మనం దేవుని ఎదురు సన్మార్గంగా ఉన్నాం అనుకోండి, ఇఫ్ యు ఆర్ ట్రాన్స్పరెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సన్నిధిలో ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకంగా ఉన్నావు అనుకో, నీకు భయం లేదు. వ్యాధి వచ్చింది ఏమైంటుందో, బాధ వచ్చింది ఏమైంటుందో. ఎందుకు? లోపల దుర్మార్గం ఉంది, దుర్మార్గపు లక్షణం. నీ ఆత్మ అక్కడ ఏమైంది? దుర్మార్గతతో నిండి ఉన్నది. వాటిని ఈరోజు విడిచిపెట్టి శుద్ధీకరించుకోవాల్సినటువంటి వారు. దావీదు కలిగి ఉన్నాడు ఏంటి? ఆత్మ పట్ల భారం, ఆత్మను కాపాడే ప్రయాస అతనికి కలిగి ఉన్న దానిని బట్టి దేవుడు అతనికి సమృద్ధిగా కలిగి చేశాడు. హల్లెలూయా. అందుకే ఇదేం చేశాడంటే దేవుడు అతన్ని అన్ని యుద్ధాలను, అన్ని విషయాలను క్రమక్రమంగా అతన్ని వర్ధిల్లు చేశాడు. అంతకంతకు 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, 2 Samuel chapter 5 verse 10, if you can read that. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి. దావీదు ఎలా అంట? దావీదు ఎలా అంట? అంతకంతకు వర్ధిల్లాడట. హల్లెలూయా. కలిగిన వానికి సమృద్ధిగా. హల్లెలూయా. మూలవాక్యం ఏంటండి? కలిగిన వానికి సమృద్ధిగా. దేవుడు నేడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, మరి నీకు ఇచ్చిన కుటుంబం, వారి ఆత్మల పట్ల బాధ్యత నీదే. హల్లెలూయా. రాత్రంతా నేను ఎంతో బాధపడుతున్నాను. ఈరోజు మన కుటుంబాల్లో మన ఎవరి బిడ్డలు ఎలా ఉంటున్నారు? మన ఎవరి బిడ్డలు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు? చిన్నపిల్లలు వచ్చి కూర్చుంటారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు? భక్తి ఎలా ఉంటుంది? ఎలా జీవిస్తున్నారు? డూ యూ హ్యావ్ ఎ బర్డన్ అబౌట్ యువర్ చిల్డ్రన్? వాళ్ళు కాలేజీకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు తెలియదు. స్కూల్కి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు తెలియదు. చాలా దుఃఖకాడు. అమ్మా నాన్నకి, ఊరందరికీ తెలిసింది అది అమ్మా నాన్నకి చివరిలో తెలిసి దౌర్భాగ్యమైనటువంటి తల్లిదండ్రులుగా మనలో చాలామంది ఉన్నాం. ఊరందరికీ తెలుస్తుంది మన పిల్లల గురించి, మనకు తెలిసే చివర. చాలా దుఃఖకరమైనటువంటి విషయం నా ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళ ఆత్మ నాశనం వైపు, పాతాళం వైపు, పాపం వైపు వెళ్ళిపోతుంది. వాటి పట్ల బాధ్యత ఉందా నీకు? భారం ఉందా నీకు? దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడండి. మనసారా దేవునికి స్తోత్రం చేద్దాం. అంతేకాదు అతనికి మరొక గుణ లక్షణం ఉంది. 1 దినవృత్తాంతములు 17వ అధ్యాయం చదివినట్లయితే, చదవద్దు సమయం అయిపోతుంది, వేగంగా ముందుకు సాగుతాను. 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు, 7 నుండి 13 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అతనికి ఏంటంటే దేవాలయం పట్ల ఆసక్తి ఉంది అతనికి. హల్లెలూయా. ఏముంది అతనికి? పొద్దున మనం విన్నాం కదా, ఇందాక నేను ప్రస్తావించాను కదా, నా దేవుని మందిరం పట్ల నాకు ఆసక్తి భక్షించుతున్నదట. దావీదును దేవుడు ఎంతకంతకు ఆశీర్వదించి మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, వెండి, భూములు అంతా ఇచ్చి క్రమక్రమంగా అంతకంతకు అభివృద్ధి చెందుతున్నా కూడా అతని జీవితంలో అతనికి ఒకటి ఉంది. ఏంటంటే, నా దేవునికి నేనేం చేయాలి, నా దేవుని మందిరం కట్టాలి. కొన్ని వేల టన్నుల బంగారం. మనం కేజీ బంగారం ఎప్పుడన్నా వినింటామని చెప్పండి? ఎవరికో ఉందని ఎయిర్పోర్ట్లో 5 కేజీలు పట్టుబడింది, 15 కేజీలు పట్టుబడింది అని చెప్పి మనము కస్టమ్స్ వారు సీజ్ చేశారు అని చదువుకోవడానికి తప్ప. అయితే దావీదు ఇంట్లో ఎలా ఉన్నాయంటే బంగారం వెండి టన్నులుగా దేవుడికి ఇచ్చేంతగా ఉంది. హల్లెలూయా. టన్నులుగా ఇచ్చాడు. గ్రాములు కాదు, కేజీలు కాదు, టన్నులుగా. 1000 కేజీలు ఒక టన్ను, 1000 కేజీలు ఒక టన్ను. అంత టన్నులుగా బంగారం, టన్నులుగా వెండి దేవుడికి ఇచ్చాడు. అంటే ఎంత ఉండి ఉంటే ఇన్ని టన్నులు దేవుడికి ఇచ్చింటాడు. మనం గమనించండి, దేవాలయానికి దేవునికి చేయాలన్న మనస్సు మనకు ఉండాలి. హల్లెలూయా. అతనికి కలిగిన దానిని బట్టి అతడు సమృద్ధిగా ఆశీర్వదించబడ్డానికి కారణము అతనికి కలిగింది ఏంటంటే దేవునికి ఇవ్వాలన్న మనసు కలిగి ఉన్నాడు, దేవాలయానికి చేయాలన్న మనసు కలిగి ఉన్నాడు. నేను అక్కడ గడియారం పోయిందని 10 రోజుల ముందు చెప్పా. అక్కడ
అక్కడ ఒక గడియారం పోయిందయా, ఒక డిజిటల్ క్లాక్ వేద్దాం, 1500-2000 రూపాయలు అవుతుంది అనగానే వెంటనే నా దేవుడి మందిరం, మా పాస్టర్ గారు అక్కడ నుంచి ఉంటే గడియారం చూడాలి. 2 విషయాలకు ఉపయోగపడుతుంది. ఒకటి ఆయనకి టైం తెలుస్తుంది, 2 మనకు టైంకి త్వరగా వదిలిపెట్టడానికి గుర్తుంటుందన్న ఆలోచించుండాలి మీరు. నా దేవుడి మందిరంలో ఒక ఆలయంలో అవసరమైంది, అక్కడ ఒక లైట్ పోయింది, నేను తీసుకొచ్చి వేపిస్తా. ఇక్కడ ఒక ఫ్యాన్ తిరగట్లేదు, ఇక్కడ ఒక ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది, దీనికి కండెన్సర్ పోయి ఉంటుంది మధ్యలో, నేనే ఆలోచిస్తున్నా దానికి. ఆ మధ్యలో ఎవడు కూర్చోడు కాబట్టి గాలి రాదు, పర్లేదు, ప్రాబ్లం లేదు. 15 రూపాయలు 20 రూపాయలు అవుతుంది ఆ కండెన్సర్ మార్చడానికి. 100, 1000, 2000, 25,000 కాదు. నా దేవాలయంలో నేను ఏమైనా చేయాలి, ఇది శుభ్రంగా పెట్టాలి, ఇది శుభ్రం చేయాలి, ఇక్కడ బూజు పట్టింది, అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇది శుభ్రం చేసుకోవాలి. ఇది నా దేవుడి మందిరం. హల్లెలూయా. నా దేవాలయానికి ఏమైనా చెయ్యాలి, నా దేవునికి ఏమైనా చెయ్యాలి అన్న తపన దావీదుకి. ఎంత తపన అంటే ఎన్ని కిలోలు, ఎన్ని టన్నుల బంగారమైనా ఇస్తా, ఎన్ని టన్నుల వెండినైతే ఇస్తా. మేము ధైర్యంగా చెప్పగలమండి. మమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజుకు కూడా మందిరంలో ఒక కార్యక్రమం అంటే ఎవరు ఇస్తారో ఎవరో కాదు. ఇది దేవుడు ఆరంభించమంటే, ఇది దేవుడు చేయమంటే దేవుడు చూసుకుంటాడు. మనకు చేతలైంది మనం ముందు ఇద్దాం అనే త్యాగంగా మేము ఆరంభిస్తాం. ఈరోజు కాదు, మా విశ్వాసులుగా మా కెరీర్ ఆరంభించినప్పటి నుంచి సేవకులుగా 13 సంవత్సరాలు, దాదాపుగా 21 సంవత్సరాలుగా మేము దేవుని చేయడానికి ఆశపడుతున్నాం. దానికి తగినట్టుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవుడు దీనికి సాక్షి అన్నాడు. మేము ఇచ్చే కొలది దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, మేము దేవుడికి చేసే కొలది దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. నేను మమ్మల్ని గురించి మాత్రం చెప్పట్లేదు, నేను ఎన్నో 100 మందిని చూశా దేవునికి ఇచ్చినటువంటి వారు వర్ధిల్లినటువంటి విధానం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు దేవాలయం పట్ల ఒక ఆసక్తి ఉంది, దేవునికి చేయాలని ఒక ఆసక్తి ఉంది. హల్లెలూయా. చందాలు రామ మందిరం అండి, ఇదన్నా ఏమైనా చేసుకుంటే ఏమంటే ఎవరు ఎంత ఇస్తారు, మీరెంత ఇస్తారు అన్నయ్య, మీరెంత ఇస్తారు అక్క అని చెప్పి చందాలు వేసుకోవడానికి మన దేవుడు లేనివాడు కాదు. ఆయన సృష్టికర్త. భూమి ఆకాశము ఆయన సృష్టించు, వెండి బంగారం భూమి సమస్తమో నాది. 24వ కీర్తన 1వ వచనంలో చెప్పండి, వెండి బంగారం భూమి అంతా కూడా ఎవరిది? దేవుంది. హల్లెలూయా. ఆలయానికి మనం చేయడానికి మనం ఎంత ఆసక్తిని చూపిస్తున్నాం. దావీదు జీవితంలో తనకు ఒక గొప్ప ఆసక్తి, దేవాలయానికి ఏమైనా చేయాలి, దేవాలయానికి ఏమైనా చేయాలి, దేవాలయానికి ఏమైనా చేయాలి. హల్లెలూయా. కొంతమంది చూస్తుంటాను నేను వెన్ ఐ గో టు ద విలేజ్, సూరంపల్లి విలేజ్కి వెళ్తుంటాను. అక్కడ మన స్కూలు ఉంది కాబట్టి వెళ్తుంటాను. మన ఆర్ఫనేజ్కి సంబంధించిన మేము పేద విద్యార్థులకు మనం చదువు చెప్పిస్తున్నాం. దేవుడి కృపలో ఈ సంవత్సరం మంచి బిల్డింగ్ కట్టడానికి దేవుడు సాయం చేసి అక్కడికి వెళ్తుంటాం. చాలామంది క్రైస్తవేతరులు నేను అక్కడ కూర్చున్నప్పుడు కూరగాయలు, పండ్లు లేకపోతే అవి ఇవి తీసుకొచ్చిస్తారు. పాస్టర్ గారు తీసుకెళ్ళండి, కూరగాయలు తీసుకెళ్ళండి అంటారు. నాన్ క్రిస్టియన్స్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద క్రిస్టియన్స్, నాన్ క్రిస్టియన్స్ తీసుకోసారి నేను మోసుకెళ్ళండి, మా ఇంట్లో మేము 4 నుండి మేము ఎక్కడ తింటాం, బలవంతంగా కార్లు పెట్టేస్తారు. తాళం ఇవ్వండి, కార్లు పెట్టి పంపిస్తారు. ఇక్కడ చూస్తుంటాను. నిన్న మొన్న పాస్టర్ గారు చక్కటి అరటి పువ్వు వచ్చింది మా ఇంటికి. అరటి పువ్వు తీయంగానే లోపల పిందెలు వచ్చినాయి. ఆ పువ్వు అప్పుడు బాగా లోపల ఆ పువ్వు తీసుకొచ్చి ఇచ్చారు. అరటి పువ్వు తెలుసా మీకు? అరటి పువ్వు ఒక మెరూన్ కలర్లో ఉంటుంది. ఓకే, అందు లోపల ఆ ఫస్ట్ లీఫ్ తీయంగానే లోపల పిందెలు వచ్చేసినాయి. అది చూడగానే పాస్టర్ గారు ఎంత నొచ్చుకున్నారు, ఎంత బాధపడిపోయారంటే, అయ్యో ఇంకో 15 రోజులు 20 రోజులు ఆ చెట్లో ఉండింటే ఈ కాయలు బాగా వచ్చి ఉంటుంది, అనవసరంగా నాకు పువ్వు ఇష్టం అని చెప్పి వీళ్ళు దీన్ని కోసుకొచ్చారు. అది వండినంతసేపు చెప్తానే ఉంది నాతో. ఒక బిడ్డను కోసేస్తున్నట్టు ఫీలింగ్గా ఉంది నాకు. అయ్యో ఎంత చక్కగా వచ్చినాయి, ఎంత ఈ సైజులో వచ్చినాయి లోపల కాయలు అని. ఒక డజన్ 14 ఉన్నాయి ఒక దీంట్లో. అయ్యో అయ్యో అని ఫీల్ అయిపోతూనే ఉన్నారు. గమనించండి, అది పక్కన పెట్టండి. తెచ్చినటువంటి మనస్సు, మా అయ్యగారింటికి, మా అమ్మగారికి, నా తల్లికి, నా తండ్రికి నేను తీసుకెళ్తున్నాను అన్న మనస్సు. హల్లెలూయా. ఆ మాత్రం బజార్లో కొనుక్కోలేకుండా కాదు, కావాల్సినంత. మా ఇంటికి వచ్చే వాళ్ళందరికీ తెలుసు, మాకు ఇదే సమృద్ధిగా ఇస్తే మేము ఇంట్లో పెట్టుకోం వాటిని. వెంటనే ఇంకా ఎవరికో ఒకరికి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి పంపించేస్తూనే ఉంటాం. మేము మొత్తం పెట్టుకుని ఏం తింటాం మేము? వీ విల్ గివ్ టు అదర్స్, విల్ డిస్ట్రిబ్యూట్ టు అదర్స్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవాలయానికి దేవుడికి ఇవ్వాలన్న మనస్సు, దేవుని సేవకులకి చేయాలన్న మనస్సు మనకు ముఖ్యం. హల్లెలూయా. మనం ఇవ్వకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇవ్వటము, దేవాలయానికి ఇవ్వటము, సేవకులకి ఇవ్వటము, అది మీ కనికరంతో చేసేది, మీరు దయతో చేసేది కాదు. దేవుడు ఒక మనిషి కనికరాన్ని ఆశించేవాడు కాదు. దైవ సేవకులు ఒక మనిషి దయను ఆశించేవారు కాదు. దేవాలయం కానీ దైవ సేవకులు కానీ మీకు ఇవ్వటము, మీరు ఇవ్వటం, అది మీకు ఘనత కలుగు చేసే ఒక కార్యం. అది అర్థం చేసుకోవాలి.
మా పాస్టర్ గారికి నేను తీసుకెళ్ళి ఒక కానుక ఇస్తున్నానంటే అది నాకు ఒక గొప్ప ఘనత కలుగు చేసినటువంటి కార్యం. ఆయనని సన్మానించే ఒక ఆధిక్యతను నాకు దేవుడు కలుగు చేశాడు అన్న ఒక ఘనత కలుగు చేసే కార్యమే తప్ప అదేదో నా దయతో ఈ మందిరం జరుగుతుంది, నా దయతో ఈ సేవకుడు పోషించబడుతున్నాడు కానే కాదు. వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ హ్యూమన్ కైండ్. మేము ఏ మనుషుని యొక్క దయాదాక్షిణ్యంలో, ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఏ సంఘము కూడా ఏ మనిషి దయాదాక్షిణ్యాల సంఘం నడవబట్ల దేవుని కనికరంతో నడిపించబడుతోంది. మనుషుల ద్వారా దేవుడు పోషిస్తాడు కానీ పోషించువాడు దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఒక మందిరానికి చేయటం, ఒక సేవకులకు చేయటం, ఒక సేవకుని కనపరచటం, అది మనకు దేవుడు కలుగు చేసినటువంటి ఒక ఆధిక్యత. అది దయ కాదు, ఒక కనికరం కానే కాదు. తోటి మనుషులకు చేసినట్టుగా దయచేసి ఎప్పుడు కూడా సేవకులకు చేయకండి. తోటి విశ్వాసులకు, రోడ్డు పక్కన కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసినట్టుగా ఎప్పుడు అనుకోండి. పాపం పేద పాస్టర్ అని ఇవ్వకో, పాపం పేద పాస్టరాలు, పాస్టమ్మ గారు అని ఇవ్వకో. వాళ్ళు ఘనతకు పాత్రులు, వారు ఘనతకు పాత్రులు, వారిని సన్మానించడానికి వారు పాత్రులు అని మనం ఎంచవలసినటువంటి వారమైనాం. ఏ పేద పాస్టర్ను చూసి కేవలంగా అనుకోకండి. ఈరోజు సైడ్ బ్యాగ్ తెచ్చుకుని నడుచుకుంటూ వెళ్ళే అదే పాస్టర్ ఒకరోజు మెర్సిడెస్ బెంజ్ ఈ 220లో వచ్చి నిలబడతాడు. ఎందుకంటే దేవుడు అతను ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. మన మనుషుల దయా దాక్షిణ్యాలతో సేవకులు వృద్ధి చెందట్లేదండి. ఆవడి చెన్నై ఎయిర్పోర్ట్ స్టేషన్ ప్రాంతంలో ఒక కిరాణా కొట్లో కూలి మోసే వ్యక్తిగా ఉన్నారండి మా పాస్టర్ గారు. ఇంటింటికి బస్తాలు మోసుకెళ్ళి దించే వ్యక్తిగా ఉన్నారండి మా పాస్టర్ గారు. ఈరోజు అదే ఆవడి ప్రాంతంలో 5 కోట్లు ఆ పైన ఉన్న ఆస్తిని కొనాలంటే ఆ ధనవంతుల జాబితాలో మొట్టమొదటిగా మీరు కొంటారా అని మా పాస్టర్ గారి దగ్గరికి నిలబడేటట్టుగా మా పాస్టర్ గారిని ఆ ప్రాంతంలో దేవుడు ఆశీర్వదించాడు. 5 కోట్ల కన్నా తక్కువ ఉంటే ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరు. 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు, 25 కోట్లు విలువ కలిగిన ఆస్తులు కొనాలంటే ఈ ప్రాంతంలో ఆ దైవజనుడు తప్ప మరొకడు లేడు అన్నంతగా దేవుడు ఆ ప్రాంతంలో దేవుడు ఆశీర్వదించాడు. అదే ప్రాంతంలో సైకిల్ మీద మూటలు మోసుకొని ఆయా కుటుంబాల్లో కిరాణా సరుకులు డెలివరీ చేసినటువంటి వ్యక్తి ఈరోజు 200 కోట్లు, మొదటి ఫేజ్ 100 కోట్లతో దైవాలయాన్ని నిర్మించడానికి దేవుడు అతన్ని ఆరంభించడానికి మార్గం తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా తెలుసా, నేను ఈ మధ్య పాస్టర్ గారితో అంతర్వేది వెళ్ళాను. లాస్ట్ మంత్ మీకు చాలామంది తెలుసు. ఒక మీటింగ్లో అయ్యగారికి ఒక ఐపీసీ కన్వెన్షన్లో మాట్లాడడానికి ట్రాన్స్లేట్ చేయడానికి వెళ్ళాను. నేను చూశాను ఆయన్ని. నాలో నేను దేవుడికి చేస్తున్నది, నేను దైవ భక్తులకు చేస్తున్నది, నేను విశ్వాసులకు చేస్తున్నది, లేకపోతే ఏమన్నా కనికరంతో నేను నా కుటుంబం సహకరించేది అస్సలు ఏమీ లేదనిపించింది. పాస్టర్ గారు వెళ్ళే ముందు ఇక్కడ నాకు చెన్నైలో టైం లేదు, సురేష్ ఇక్కడ విజయవాడలో మంచి బట్టలు తీసుకొస్తే కొన్ని జతల బట్టలు కొనుక్కురా అన్నాడు. ప్యాంట్ షర్ట్లు, శారీస్ కొనుక్కురా అన్నాడు. సరే పాస్టర్ గారు ఎవరికో అక్కడ ఎవరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారేమో అనుకు తీసుకెళ్తే అక్కడ 20 ఏళ్ళుగా 1987, 88 సంవత్సరాల్లో తనకు అప్పుడు పరిచయమైన వాళ్ళందరికీ కూడా ఆయన బట్టలు పెట్టాడు. నాకు ఆశ్చర్యం వేసింది నాకు అసలు. సరే నేను ఇక్కడి నుంచి బట్టలు తీసుకెళ్ళాను, ఆయన అక్కడ ఇచ్చాడు, ఓకే. అయితే చెన్నై నుంచి అడయార్ ఆనంద భవన్లో ఒక్కొక్క కుటుంబానికి కేజీ స్వీట్స్ లెక్కన దాదాపుగా ఒక 40 కేజీలు 45 కేజీలు ఇంత ప్యాకెట్లు వెనకాల టాటా ఆ యొక్క ఇన్నోవాలో పెడితే వెనక సీటు మడిచేసి పెడితే ఫుల్గా సరిపోయింది ఆ స్వీట్స్. అక్కడ వాళ్ళందరికీ ఒక్కొక్కటి 450 రూపాయలు 600 రూపాయల మధ్యలో ఉంటుంది ఒక కేజీ స్వీట్స్. అంతది ఇచ్చాడు. నేను చూసి ఆశ్చర్యపోయాను. నేను ఆ ఇచ్చుటలో ఆయన ఎంతగా దీవించబడుతున్నాడు. ఆయన ఇప్పుడు 100 కోట్లు పెట్టి చర్చి కడుతున్నాడు, ఇంకొక పెద్ద చర్చి కడుతున్నాడు, 7 ఎకరాల్లో 100 కోట్లతో కడుతున్నాడు. ఆయన అంటాడు 100 కోట్ల రూపాయల నిర్మాణం ముందుంది కదా, నేను దాచుకోవట్లా, నేను చేసే పనులు ఆపట్లా, ఇదే అది అదే, ఈ పక్కన నేను ఇది చేసుకుంటూ వస్తున్నాను, ఆ పక్కన దేవుడు దానికి కావాల్సిన సమృద్ధిగా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇచ్చుటలో గొప్ప దీవెన ఉందండి, మీకు తెలియదు ఆ విషయం. దేవాలయానికి ఇచ్చుట్లో గొప్ప ఆశీర్వాదం ఉంది. దైవ సేవకులను కనపరచలో గొప్ప దీవెన ఉందండి. ఒక సేవకుడికి ఒక పూట అన్నం పెడితే నీ జీవితకాల పస్తులు లేకుండా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అది సత్యం, అది మీకు తెలియదు ఈ రోజున. హల్లెలూయా. మనసారా దేవునికి స్తోత్రం చేద్దాం. ఇతని జీవితంలో చూసినట్లయితే సంపాదన ఈ రోజున గమనించండి. హగ్గై ప్రవక్త అంటాడు 1వ అధ్యాయం 6-7 వచనంలో, నీ దేవాలయం పట్ల నీకు ఎటువంటి ఆసక్తి ఉంది? ఎంతసేపు ఈరోజు నీ సంపాదన నువ్వు దాచుకోవాలి, నేను కూడా పెట్టుకోవాలి. ఈరోజు గమనించండి, దసరా బోనస్ వచ్చిందనుకోండి, దీపావళి బోనస్ వచ్చిందనుకోండి, సంక్రాంతి బోనస్ వచ్చిందనుకోండి, 20,000 వస్తుంది, 16,000 వస్తుంది, ఏం కొందాం? దసరా ఆఫర్లు వచ్చింది కదా, ఏం కొందాం?
ఇప్పుడైతే అన్ని రిలయన్స్లోనూ లేకపోతే ఏమిటి బిగ్ బజార్లోనూ లేకపోతే ఇంకేమున్నాయండి షాపులు, మెట్రోలోనూ ఏది ఆఫర్లో ఇస్తాడు, ఏది డిస్కౌంట్లో ఇస్తాడో అక్కడైతే 20% తక్కువ, 30% తక్కువ. ఏం కొంటామో అన్న ఆలోచనలే. మనకు డబ్బులు చేతికి వస్తే అదే దావీదు చేతికి డబ్బులు వస్తే మొదట నా దేవునికి ఏమి ఇద్దాం, నా దేవునికి ఏం చేద్దాం అన్న కోరిక ఉంటుంది. హల్లెలూయా. మనకు వచ్చిన వెంటనే మనం ఏం చేయాలనుకుంటున్నాం? సేవ చేస్తున్నామండి. పాస్టర్ గారు మొన్న ఒక మాట అన్నారు. నాకు ఈ మధ్య ఒక పెద్ద మొత్తం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ పెద్ద మొత్తం దేవుడికి నేను తీసిపెట్టాను. పాస్టర్ గారు అడిగి, ఎందుకు తీస్తున్నావు అన్నాడు. అసలు నేను సేవ నడిపిస్తున్నాను, నా సేవకు నేను వినియోగించుకోవచ్చు. ఎందుకు తీస్తున్నా అంటే, ఎందుకు నా మనసులో అనిపించింది, తీసుకెళ్ళి చెన్నైలో మందిరంలో ఇవ్వాలని నాకు అనిపించింది, నేను అందుకని తీసి పక్కన పెట్టాను అన్నాను. నాకున్నటువంటి అవసరతలకు బాధ్యతలకు నిజంగా అది చాలా పెద్ద మొత్తం. నాకు ఉన్నటువంటి ఎన్నో బాధ్యతలు నిర్వహించడానికి అది ఎంతో అవసరం. ఇన్ఫ్యాక్ట్ ఈ నెల నుంచి నేను ఈ బిల్డింగ్కి ఇన్స్టాల్మెంట్ కట్టాలి. నేను దాదాపు వడ్డీ 2,20,000 పెండింగ్ ఉంది. ఆ మొత్తాన్ని నేను దీనికి కేటాయించవచ్చు. కానీ దేవుడు దానికి ఇవ్వమని చెప్పాడు నాకు. ఆ మందిరానికి తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పాడు. తీసి పక్కన పెట్టేసాను. ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడు ఇతర బాధ్యతల పట్ల నాకు ఏం ఫీలింగ్ లేదు. దేవుడు చూసుకుంటాడు, ఒక నమ్మకం నాకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మదేవుడు మనతో మాట్లాడు. హగ్గై చూసినట్లయితే 6-7 వచనాలు చూస్తే చదువమ్మా. మీరు విస్తారముగా విత్తుతున్నారు. మీరు మీకు కొంచెమే పండెను, కొంచెమే పంట. మీరు భోజనము చేయుచున్నను, మీరు కడుపు నిండా తింటున్నారు. ఆకలి తీరకయున్నది, ఆకలి తీరట్లేదు. పానము చేయుచున్నను, తాగుతున్నారు ఫుల్గా కాఫీ, టీలు, పాలు. దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నారు, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి కష్టం చేస్తున్నారు, జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచుల వేసినట్టుగా. చిల్లి సంచుల డబ్బులు ఎత్తే ఏమవుతుంది? చిల్లి సంచులు వేస్తే ఏమవుతుంది? ఇంటికి వచ్చే లోపల పడిపోతుంది. బస్సులో పర్సు పెట్టుకుని ఎక్కుతాం, ఇంటికి వచ్చేసరికి అక్కడ బ్లేడ్ బ్యాచ్ కట్ చేసి ఉంటుంది. పర్సు ఉంటుందా? కింద పడిపోయి ఉంటుంది. కాగా సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమంటున్నాడు? దీనికి అంతా కారణం ఏంటో తెలుసా? మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనిడి. ప్రవర్తన గురించి ఆలోచించు. పర్వతములెక్కి రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల, ఈ మందిరాన్ని కట్టకుండా నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటావు కాబట్టి ఈ నష్టం అంతా చాలు. హల్లెలూయా. దేవుని మందిరంలో చేయాల్సింది మానేసి ఎంతసేపు నీ ఇల్లు, నా కుటుంబం, నాది ఓ బోనస్ వచ్చిందా, ఓ సొమ్ము వచ్చిందా, ఓ చైన్ కొని పెట్టేద్దాం, అది తీసి పెట్టేద్దాం, ఇది తీసి పెట్టేద్దాం అని అనుకుంటుంటాం. నా ప్రియమైన దేవుని పెట్టరా, మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవునికి ఇవ్వాలన్న ఆలోచన మనకు ఉండాలి. దావీదుకి అలాగే ఉండదు. దావీదు రాజు అయ్యాక కూడా ఇంకనూ దీవించబడ్డాడండి. కలిగిన వానికి ఇంకనూ సమృద్ధిగా కలుగు. దావీదుకి ఏం కలిగి ఉన్నాడండి? దేవాలయం, దేవుని మందిరానికి చేయాలన్న ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. తను బాధ్యతగా ఇవ్వాల్సింది మాత్రమే కాదు, దేవుడికి ఏమైనా చేయాలన్నటువంటి కాంక్ష కలిగి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదివితే 2 Corinthians chapter 8 verses 2 to 4. ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా, శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు నిరుపేదలండి, అయినా వారి దాతృత్వం ఎలా ఉందట? బహుగా విస్తరించిందట. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలు పాలుపొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు, హల్లెలూయా, మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక, సామర్థ్యము కంటే ఎక్కువగా దేవునికి ఇచ్చారు. హల్లెలూయా. పాస్టర్ గారు మీరు తీసుకోండి, పాస్టర్ గారు మీరు తీసుకోండి, మీరు తీసుకోవాల్సిందే అంటున్నారు. గమనించండి, డబ్బులు మీద ఆశ ఉన్నాడు, డబ్బులు కూడబెట్టుకోవాలనుకున్నాడు ఎవడెవడండి? నిరుపేదలు. మీరు అనుకుంటారు ఇక్కడ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఆస్తిపాస్తులు కలిగిన పెద్ద పెద్ద జీతాలు ఉన్న వాళ్ళు ఇస్తారు అనుకుంటారు. లేనే లేదు. ఈ సంఘం ఎవరి ద్వారా పోషించబడుతుంది తెలుసా? ఆ మాట కాదు, ఈ సంఘం కాదు, ప్రపంచంలో ఉండే క్రైస్తవ సంఘాలతో ఎవరి ద్వారా పోషించబడుతుంటే నిరుపేదల చేత పోషించబడుతుంది. హల్లెలూయా. 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు సంపాదించుకునే వారి చేత పోషించబడుతోంది. 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఉన్నవాడికి 10,000 రూపాయలు దేవుడికి ఇవ్వాలంటే ఇష్టం ఉండదు. అదే 10,000 రూపాయలు ఉన్నవాడు ధైర్యంగా 1000 రూపాయలు దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా.
ఆ యొక్క సంఘం చూడండి ఎట్ట దేవుడికి ఎలా చేయాలి, నిరుపేదలైనా చేయాలనుకున్నట్టు ఆ సేవకులకి మీరు తీసుకోవాల్సిందే అయ్యగారు అంటాడు. కొన్నిసార్లు కొన్ని బట్టలు, మేము క్రిస్మస్ సీజన్లో చాలామంది బట్టలు పెడతారు నాకు అమ్మగారికి. అసలు మీరు బట్టలు పెట్టకండి అని చెప్దామన్నంత, ఎందుకంటే వాళ్ళ కుటుంబాల గురించి నాకు తెలుసు. ఒక తల్లిదండ్రులుగా వారి కుటుంబం ఏ స్థితిగతుల్లో ఉన్నాయో మేము అర్థం చేసుకోగలం. వారికి ఉన్న సంపాదన ఏంటి, వాళ్ళకున్న పరిస్థితులు ఏంటి మాకు తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళు బట్టలు ఇస్తానంటే మేము చాలాసార్లు వద్దంటాం. ఒకటి మేము వద్దంటానికి కారణం మేమేదో సుపీరియర్ క్వాలిటీ వాడతామని కాదు, ఇది ఉంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది, వారి కుటుంబంలో ఇంకెవరికైనా ఉపయోగపడుతుందని. అయితే వారి యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే, వారి ప్రేమ కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి, నిజం చెప్తున్నా నేను, చదువుకొని 5 అంకెల సంఖ్య సంపాదిస్తున్నటువంటి కుటుంబాలు కూడా చేయవు. రోజువారీ కూలికి వెళ్తూ సాధారణమైన సంపాదన సంపాదించుకుంటూ ఎన్నో లక్షల రూపాయలు అప్పులు కలిగి ఎన్నో వేల రూపాయలు వడ్డీలు కలిగి కట్టే కుటుంబాలు ఆ యొక్క పండుగ దినాల్లో మేము చూస్తే, మేము వెళ్తే శ్రేష్టమైన స్వీట్స్ ది బెస్ట్ షాప్లో తీసుకొస్తారు. స్వగృహ, స్వీట్ మ్యాజిక్ లాంటి పెద్ద షాపులో తీసుకొస్తారు. మంచి ఖరీదైనటువంటి బట్టలు తీసుకొస్తారు మాకు. నేను బయట వాళ్ళ గురించి చెప్పట్లా, మన సంఘస్థుల గురించి నేను మాట్లాడుతున్నా. ఖరీదైన బట్టలు అమ్మగారికి కానీ నాకు కానీ తీసుకొస్తారు. ఇంకా కొంతమంది అయితే మానస శ్యామకు కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇది తీసుకోండి, కళ్ళలో నీళ్లు వస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత కుమిలిపోయి ఏడుస్తుంటాం, మేము ఎక్కడి వారము, ఈ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి సేవ కోసం తీసుకొచ్చాడు, వీరు ఎక్కడి వారు, వీరికి మాకున్న బంధుత్వం ఏంటి, వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ మీ, ఓ గాడ్ థ్యాంక్ యూ అని వారికి ఎంత అవసరతలు ఉన్నాయి, ఎంత అప్పులు ఉన్నాయి, వారికి ఎంత వడ్డీలు ఉన్నాయి. ఈ వడ్డీల నిమిత్తం, ఈ అప్పుల నిమిత్తం ప్రార్థన చేయండి అని చెప్పకనే వారి పరిస్థితులంతా మేము చూస్తున్నామే. అయితే ఇంత ప్రయాసపడి తీసుకొస్తున్నారని సంతృప్తితో, అది ఇష్టం లేకపోయినా, వారి పరిస్థితిని బట్టి ఇష్టం లేకపోయినా వారు సేవకులను ఘనపరుస్తున్నారన్నటువంటి ప్రేమతో వాటిని స్వీకరిస్తున్నాం. మీకు విషయం తెలుసా, వారి మనసును బట్టి దేవుడు వారి కుటుంబాలను అపరిమితంగా ఆశీర్వదిస్తున్నాడు, వారిని వర్ధలు చేస్తున్నాడు. చాలామంది నాకు తెలుసు ఆ విధంగా. అయ్యగారు మీకు అమ్మగారికి బట్టలు పెడితే మా కుటుంబంలో మాకు అందరికీ కొనుక్కునే, నాకు లాస్ట్ ఇయర్ జరిగిన సంభవం చేస్తున్నా, మా ఇంట్లో మాకెవ్వరికి మేము కొనుక్కోలేదండి, అస్సలు మాకెవ్వరికి కొనుక్కునే అవకాశం మా దగ్గర డబ్బులు లేవు, అయితే మీకు పెట్టాలని ఉంది అని పెట్టారు బట్టలు. మీకు విషయం తెలుసా, మాకు ఇచ్చిన మరుసటి రోజే ఊహించిన రీతిలో మాకు పెట్టిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ విలువ చేసే వస్తువులు ఎవరో బట్టలు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబీకులకు అందరికీ దేవుడు అందించాడు. దేవునికి మాత్రం భయంకరం కాక. హల్లెలూయా. ఆ మనస్సు అండి, మీరు బట్టలు లేకపోతే మేము కట్టుకోక కాదు, లేకపోతే మరొక సేవకులు కట్టుకోక కాదు, ఇవ్వాలన్న మనస్సు, పేదరికంలో ఉన్న మనస్సు, శ్రేష్టమైనది ఇవ్వాలన్న మనస్సు. నేను చూస్తాను పండ్లు రోడ్డు పక్కన అమ్మే పండ్లు ఉంటాయి, కొంతమంది నేను కొనుగోలు చేయడానికి కూడా కొంతమంది పంపించింది తెలుసా మీకు, ఏమయ్యా 1 డజన్ అరటి పళ్ళు తీసుకురా, 1 డజన్ ఆపిల్ పళ్ళు తీసుకురా, పాస్టర్ గారు ఒక ఆయన వచ్చారు ఆయనకి పెడదామని కొంతమందిని పంపిస్తున్నాం. వాడి దగ్గర 1000 రూపాయలు ఇచ్చి పంపించినా వాడు చెత్త తీసుకొస్తున్నాడు, మంచిది కొన్నాడు. ఎందుకంటే వాడు మనసు అట్టాడిది, మంచిది ఇవ్వటం వాడికి తెలియదు అసలు లైఫ్ టైంలో. కొంతమంది పేదరికంలో ఉంటారు కానీ శ్రేష్టమైన తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి, దేవుడి సేవకుడి దగ్గరికి మనం తీసుకెళ్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ ఘనత ఇక దావీదు జీవితంలో చూసినట్లయితే హౌ యు వాస్ దేవుడికి చెయ్యాలన్న మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, నా దేవుని మందిరము ఎడల నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము, నా ప్రతిష్ఠమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక, సంపాదించినటువంటి ఆల్రెడీ మందిరానికి కొంత కేటాయించాను, అవి కాకుండా నా స్వంతమైన బంగారము వెండి నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. హల్లెలూయా. ఎంత ఏమేస్తానంటున్నాడు, నా దేవుని మందిర నిమిత్తం మందిరానికి నేను కేటాయించా ఒక రాజుగా, అది కాకుండా నా వ్యక్తిగతంగా చాలా సొమ్ము ఉంది, దాన్ని కూడా నేను దేవునికి ఇస్తాను అంటున్నాడు దావీదు. హల్లెలూయా. మందిరం పట్లటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అతనికి కలిగింది ఏంటండి, దేవుని మందిరం పట్ల ఆసక్తి, దేవాలయం పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. మరొక వ్యక్తిని చెప్పి నేను ముగించేస్తాను, క్లుప్తంగా చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనం 2 చదువుకుందాం.
3:9-10. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైనటువంటి నాకు వివేకము గల హృదయము దయచేయమని సొలొమోను చేసినటువంటి ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. చాలు, హల్లెలూయా. అందుని బట్టి దేవుడు ఏం చేశాడంటే సొలొమోను అడిగినటువంటి వివేకాన్ని ఇచ్చాడు, అడిగినటువంటి ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా ఇచ్చాడు. గమనించండి, సొలొమోను పుట్టుకతోనే ధనవంతుడా పేదవాడా? చెప్పండి. సొలొమోను ఐదర్ ఈజ్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ ఆర్ నాట్. బంగారు స్పూన్తో పుట్టాడా లేదా అంటే, బంగారు స్పూన్తో అంటే అమ్మ ఒళ్ళో నుంచి, అమ్మ గర్భంలో నుంచి బంగారు స్పూన్తో వచ్చాడని కాదు. అంటే ధనవంతుడి కుటుంబంలో పుట్టాడా లేదా? ఎలా చెప్తారు మీరు? దావీదు రాజు అయిన తర్వాత పుట్టినాడు వాడు, అవునా కదా? am I right? అంటే సొలొమోను పుట్టుకతోనే ధనవంతుడు, అంటే తండ్రి తాలూకు ఆస్తులు వచ్చినాయి. గమనించండి, మన తండ్రి తాలూకు ఆస్తులను పట్టుకొని బతకాల్సిన అవసరం లేదండి. దేవుడు వ్యక్తిగతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మీ నాన్న సొమ్ము మీద ఆధారపడకో, మీ అమ్మ సొమ్ము మీద ఆధారపడకో, నీకు వ్యక్తిగతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అవి వస్తే తీసుకో, వద్దని చెప్పట్లా. తండ్రి తాలూకు స్వాస్థ్యమో తల్లి తాలూకు స్వాస్థ్యం వద్దని చెప్పట్లా. వస్తే అయితే దానికోసం మనం వెంబర్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సొలొమోను పుట్టుకతోనే ధనవంతుడు. అయితే అతనికి ఏమిచ్చాడు దేవుడు? అడగనటువంటి ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా ఇచ్చాడు. అతనికి కలిగి ఉన్నది ఎందుకండి? కలిగి ఉన్నటువంటి వ్యక్తికి సమృద్ధిగా ఇచ్చాడు. ఆ సొలొమోనుకు కలిగి ఉన్నది ఏంటంటే దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నచ్చినటువంటి, దేవుడు మెచ్చినటువంటి, దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ఆలోచన మేరకు ప్రార్థించే వ్యక్తిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. మనల్ని దేవుడు వచ్చి, భక్తా నీ భక్తికి మెచ్చితిని, భక్తురాలా నీ భక్తికి నేను మెచ్చితిని, ఏమి కావాలో కోరుకొనుమో అన్నాడు అనుకో. దేవుడా ఇలా చెప్పబట్టకుండా వచ్చేస్తే ఎలా? దేవుడా ఒక పావు గంట నాకు టైం ఇవ్వండి, నేను ఇంట్లోకి వెళ్ళి నోట్బుక్లు అన్నీ రాసుకుని వస్తాం, మళ్ళీ ఏదైనా మిస్ అయిపోతుందేమో అని అడుగుతాం. దేవుడు సొలొమోను యొక్క స్వప్నమందు అతనికి దర్శనమిచ్చి నీకు ఏం కావాలి బాబు అంటే సింపుల్గా ఇమ్మీడియట్గా ఒకటే అడిగాడు. ఇంత గొప్ప జనాన్ని పరిపాలించడానికి నేను బాలుడు, నేను చేతకాను, నేను కుర్రాన్ని వెళ్ళి పరిపాలించడానికి ఒక మంచి వివేకము దయచేయి అని అడిగాడు. హల్లెలూయా. అతను నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఈ దేశంలో నేనే కింగ్ అయ్యాలి, ఎవడు కూడా నా కాళ్ళ దగ్గర కూడా రాకుండాంతగా నన్ను గొప్ప చేశాను, ఈ చుట్టుపక్కల సామ్రాజ్యం అంతా నాదే అయిపోవాలి, ప్రతి ఒక్కరు నాకు నమస్కారం పెట్టాలి. ఇవంతా అడిగి ఉంటాం మనమైతే ఏం చెప్పి ఉంటాం? ఇదిగో ఈ పక్క పొలం అంతా మాది, ఆ పక్కన ప్లాట్లంతా మాది, ఈ పక్కన కొత్తగా వెంచరేశారు, ఆ వెంచరంతా మాకే రావాలి. అమరావతిలో, తుళ్ళూరులో మాత్రం ఖచ్చితంగా కనీసం ఒక 1000 గజాలు ఉండాలి దేవుడా, ఎక్కువ కాదు, కరెక్ట్గా సెక్రటరేట్ని ఫేస్ చేస్తూ ఉండాలి నాకు, ఇలా అంతా అడిగి ఉంటాం. బట్ సొలొమోను అదంతా అడగట్లా. ఏమడుగుతున్నాడు? దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాడు. మనం ఏం ప్రార్థన చేస్తాం? మనం ప్రార్థన చేస్తున్నామా అని అనుకుంటాం, కానీ మనం చేసేదంటే అడుక్కోవడమే. మనం చేసేది ప్రార్థన అనుకుంటారు ఎవరైనా? దేవా నా పిల్లల్ని చదివించండి, దేవా నా అప్పులు తీర్చండి, దేవా నా సమస్యలు తీర్చండి, దేవా మా పిల్లల్ని పెద్దలు చేయండి, దేవా కాఫీ పొడి తెప్పించండి, దేవా పంచదార ఇప్పించండి, దేవా అప్పులు తీర్చండి, దేవా బంగారం కొనిపెట్టండి, దేవా బైక్ కొనిపెట్టండి. నిన్న ఒకడు వచ్చి నా దగ్గర అంటాడు, అయ్యారు కొత్త బండి కొనాలనుకుంటున్నా, ఇక ప్రార్థన దేవుడు ఇస్తాడు ఇల్లు అయినా అన్న. మనం కోరేదంతా ఏంటి? ఇవే. బండి కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, ఆస్తిపాస్తులు కావాలి, అప్పులు తీరాలి. ఇవన్నీ ఓకే, అడగద్దని చెప్పట్లా. ఇవన్నీ ప్రార్థన అంట. దీనికి 1 గంట సేపు ప్రార్థన చేసి 1 అవర్ ప్రార్థన చేశా. 1 అవర్ ప్రార్థన చేశా. 1 అవర్ అడిగేవి కాదు, అడుక్కునేవి ఉన్నాయి మనకి. 1 అవరు దేవుని దగ్గర అడుక్కునేంత పెద్ద లిస్ట్ ఉంది మనకి. ఇంకో తెలివిగా మాట్లాడతారు, వీడైతే నిమిషంలోనే మొత్తం ప్రార్థన. అయ్యా నాకు కావాల్సిన అన్నీ తెలుసాయా, అన్నీ నాకు ఇచ్చాయి. ఆ 1 గంట కాదు కదా, 1 నిమిషం ప్రార్థన కూడా వీడు చేయలేడు. ఇంకో టైపు ఉంటాడు, పెద్ద నోట్స్ ఇచ్చి నా దగ్గరికి వస్తాడు కొంతమంది. అయ్యగారు ఈ నోట్స్ డొనేషన్ అడుగుతున్నాడేమో అనుకుని ఒక అడుగు వెనక్కేస్తా. డొనేషన్ అడుగుతున్నాడేమో, రామ మందిరం వాటికి కట్టడానికి అడుగుతారు కదా అంటాడు. ఏంటయ్యా ఇదంటే, ప్రార్థనా విజ్ఞప్తులు అయ్యగారు, ఏం చేయమంటావు? వీటి నిమిత్తం ప్రార్థన చేయండి. చూశాను నేను, అసలు చీమల సైజులో ఉంది అక్షరాలు.
ఇవంతా ఏంటంటే లిస్ట్ ఆఫ్ ప్రేయర్ రిక్వెస్ట్లు. ఇవన్నీ ఎవరిది? మీ ఊరు కాదు, ఇక్కడ మావే. వాళ్ళ ఊర్లోవి కాదు లిస్ట్ అంతా. ఎవరే? ఆడివే. ఈ పెద్ద అంటే ఈడు ఎంత సోమేరు చూడు. ఈ రోజు దీన్ని చెప్పడానికి కూడా ఓపిక లేకుండా నోట్బుక్లో రాసేసి, ఇంకా ప్రింటింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది ఇప్పుడు. తీసేసి ప్రింట్అవుట్ తీసి అయిపోయిందనుకో, ఒక ప్రింట్అవుట్ తీసి అయ్యారు దీని నిమిత్తం ప్రార్థన, మేము మాత్రం ప్రార్థన చేసి చావాలి, నువ్వు మాత్రం ఈ చీరలో కూర్చొని టీవీ చూడాలి. హల్లెలూయా. సొలొమోను ఎలా ఉన్నాడంటే దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసే వ్యక్తి కాదు. దేవుడు దానికి ఏం చేశాడండి? అతనికి కలిగి ఉన్న అనుకూలమైన ప్రార్థన చేసే మనసును బట్టి దేవుడు సొలొమోను ఇంకనూ ఆశీర్వదించాడు. ఇంకనూ కలిగిన దాన్ని బట్టి సమృద్ధిని కలిగజేశాడు. దేవునికి మనసాల స్తోత్రం కదా. హల్లెలూయా. దేవుడు సొలొమోనుని అంతగా ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే దేవునికి అనుకూలమైన ప్రార్థన, దేవుని మహిమార్థమై ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? మనం వేటి కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటున్నాం? మూలవాక్యాన్ని ఒకసారి చూసినట్లయితే, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేనివాని యొద్ద నుండి అంటే ఏమి లేనివాని దగ్గర? నేను చెప్పిన అబ్రహాం జీవితంలో, నేను చెప్పినటువంటి దావీదు జీవితంలో, నేను చెప్పినటువంటి సొలొమోను జీవితంలో కలిగినవి ఎవరికైతే లేవో వాళ్ళ దగ్గర ఉండేవి కూడా మనకు వచ్చేస్తాయి. దేవుడు అంటాడు, మీరు ఒక ఇంటికి వెళ్ళండి, ఆ ఇంటిని చూసి ఆశీర్వదించండి. ఆ ఇంట్లో ఆ ఆశీర్వాదానికి వాళ్ళు పాత్రులు అయితే ఆ ఆశీర్వాదాలు వాళ్ళ ఇంట్లో నిలిచి ఉంటాయి. వాళ్ళు పాత్రులు కాకపోతే ఏమవుతాయి? వాళ్ళ ఇంట్లో ఉన్నవి కూడా తిరిగి వచ్చేస్తాయి, మీకు వచ్చేస్తాయి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే కలిగినవి, మీకు కలిగినటువంటి ఈ గుణాలు ఏంటి? దావీదు కలిగినటువంటి గుణం ఏంటి? ఆత్మల పట్ల భారం, ఆత్మల పట్ల బాధ్యత, ఇవ్వబడినటువంటి పని పట్ల బాధ్యత. దేవుడు నీకు ఒక పని ఇచ్చాడు అనుకో, సంఘంలో దేవుడు నీకు సేవలో ఒక పని ఇచ్చాడు అనుకో, 6 100 6 ప్రాణం పెట్టైనా దాన్ని పూర్తి చేయాలి. హల్లెలూయా. నాకు కొంతమంది తెలుసండి, నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ మాట, కొంతమందికి ఒక పని అప్పగిస్తే అస్సలు నేను ఇంకా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అస్సలు ఐ నీడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్. వాళ్ళు చేసేస్తారు అంతే. నాకే ఇంత నమ్మకం ఉంటే దేవుడు ఇంకెంత సంతృప్తి అవుతాడు కదా. మనకు అప్పగించినటువంటి బాధ్యత, మనకు అప్పగించినటువంటి కార్యం, వైరాగ్యం, నా మందిరం అని ఎవరికి ఉంటుందో దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నా మందిరం, నా దేవుడు, నా సంఘం, మా విశ్వాసులు, మా కుటుంబాలు. మీకు ఒక విషయం తెలుసా? మీరు మమ్మల్ని ఎంత తోలనాడతారు, ఎన్ని కేవలమైన మాటలు మాట్లాడతారు, ఎంత విరోధంగా మీరు ప్రవర్తిస్తుంటారు, అన్నీ తెలిసినా మీతో మాట్లాడుతున్నామే, అది మీ చెంప మీద కొట్టిన దానికన్నా ఎక్కువే. మాకు తెలియదు అనుకుంటున్నారా? అన్నీ తెలుసు. కానీ ఒక విషయం తెలుసా? మా విశ్వాసులు ఎవరిని మాట్లాడినా, మమ్మల్ని మాట్లాడినా నేను అమ్మగారు ఊరుకుంటాం. కానీ మా సంఘాన్ని మా సంఘస్థులు ఒక్కరు మాట్లాడితే పిలిచి మర్యాద దక్కదు. జాగ్రత్త. ఎవరితో పెట్టుకుంటున్నావు? ఎవరిని గురించి మాట్లాడుతున్నావు? మా దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాను, హెచ్చరిక చేస్తాం. ఎందుకంటే వీ లవ్ ద చర్చ్ ఇన్ సచ్ ఏ వే. సంఘాన్ని మేము ఆ విధంగా ప్రేమిస్తాం. మన సంఘము అన్న ప్రేమ మనకు ఉండాలి. హల్లెలూయా. మన దేవుడు, మన సంఘము, సున్నతి లేని, దారి తప్పిన, లోకంలో చుడుతున్న, పాపంలో ఉన్నటువంటి, ఎందుకు ఉపయోగం లేనటువంటి, దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిత్వం లేనటువంటి వాడు ఎవడండి మనల్ని విమర్శించడానికి అన్న ఒక వైరాగ్యం మీకు ఉండాలి. మా సంఘము, మా దేవుడు, మా సంఘ కాపరి, మా సంఘస్థులు, మా కుటుంబం ఇది మా కుటుంబం ఇదే. మా మందిలో ఎవడు బయట వచ్చి చేయబెట్టగలడో? ఒక మసీదు మీద చేయబెట్టమని చెప్పండి. ఎవడన్నా ఒక మసీదు మీద చేయబెట్టమని చెప్పండి. అది ఎంత పెద్ద ఏలూరు రోడ్డు, ఎంత పెద్ద బందర్ రోడ్డు, కానీ మధ్యలో తాకమని చెప్పండి. అది ఒక చర్చిని అయితే అర్ధరాత్రి కూల్చిపడేస్తాడు. మసీదు మీద చేయబెట్టమని చెప్పండి ఎవడైనా. అదే చర్చి మీద పెట్టమండి, దూరంగా చూస్తారు. అబ్బా చర్చి పడిపోయిందా, ఆ ఏరియా ఆత్మలంతా కూడా మనకు వచ్చేస్తాయి అనుకుంటారు. నీకు విషయం తెలుసా? తెలంగాణ డివైడ్ అయినప్పుడు ఒక పాస్టర్ గారు నాకు ఉత్తరం రాశాడు. తెలంగాణ డివైడ్ అయినప్పుడు ఒక పాస్టర్ గారు, నేను విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీగా ఉన్నాను అప్పుడు. ఇప్పుడు ఏదో వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. అప్పుడు సెక్రటరీగా ఉండేటప్పుడు నాకు ఉత్తరం వచ్చింది. అంటే సెక్రటరీ హోదాలో వచ్చింది లెటర్. మీ ఆంధ్ర వాళ్ళ పాస్టర్లంతా వదిలి వెళ్ళిపోమని చెప్పండి అన్నాడు. మీ ఆంధ్ర పాస్టర్లంతా ఏమైపోవాలా? తెలంగాణ విడిచి వెళ్ళిపోమని, హైదరాబాద్ ఖాళీ చేయమని చెప్పండి అన్నాడు. ఆ యొక్క ఇంకా స్టేషన్ గన్పూరా ఏదో ఉంది, అక్కడి నుంచి వెళ్ళిపోమనండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు.
ఎందుకో తెలుసా, అక్కడి నుంచి మీరు వెళ్ళిపోతే అక్కడున్న ఆత్మలన్నీ మా చర్చికి వస్తాయట. ఈ పాస్టర్ వెళ్ళిపోతే పెద్ద సన్నాసి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని వెళ్ళరా, మాది అన్న ఫీలింగ్ మనకు ఉండాలి. మసీదుని చూడండి, ఎవడు తాకలేడు. క్రిస్టియన్ చర్చికి కూలిపోతే అబ్బా కూలిపోయిందా, ఆ పక్కనోడికంతా పండుగ, దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, యుద్ధం చేసావయ్యా, ఆ మందిరాన్ని కూల్చావయ్యా అంటాడు పిచ్చ జనాల. ఎన్ని వందల కాదు వేల చర్చిలు రూపొందించితే మాత్రం ఈ లోకంలో ఉన్న ఆత్మలకు చోటు సరిపోద్దా? కోత విస్తారం పనివాళ్ళు తక్కువ కూడా, బ్రాడ్ మైండ్ లేదు ఎవరికి కూడా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంఘంలో ఒకరు వెళ్ళిపోయినా, సంఘంలో 10 మంది వచ్చినా, పెద్ద సంఘాల్లో ప్రతి సంఘంలో వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. అసమ్మతివాదులు ప్రతి చోట ఉంటారు. గమనించండి, దేవుని వాక్యానికి భయపడే లోబడే తత్వం లేని వాళ్ళు ఎక్కడా కూర్చోలేరు, వెళ్తూనే ఉంటారు. వాళ్ళు జిప్సీలు లాగా. వాళ్ళు జిప్సీలు అంటే తెలుసా? నక్కలోళ్ళ. ఓకే, వాళ్ళకి ప్రయాణం అవుతూనే ఉంటారు, ఒక చోట కుదురుగా ఉండరు. ఇక్కడ కాకపోతే ఇంకో ఊరు వెళ్తే టెంట్ వేసుకుంటారు, అక్కడ వాళ్ళు వెళ్తూనే ఉంటారు. గమనించండి, దేవుడు మనల్ని తీసుకొచ్చి స్థిరపరిస్తే అక్కడ మనం కూర్చోవడానికి కృప ఉండాలి. దేవుని వాక్యం వెళ్ళిపోతుంది. ఒక ఆత్మ నా ద్వారా వర్ధిల్లుతుంది, ఒక ఆత్మ నా ద్వారా రక్షించబడుతుంది, ఒక ఆత్మ నా ద్వారా పోషించబడుతుంది, ఒక ఆత్మ దేవుని రాకడకు సిద్ధపడుతుందని దేవుడు ఎవరిని నియమిస్తాడో వారినే దేవుడు నా ద్వారా నడిపిస్తాడు. ఆ మాట కోసం నేను మాత్రం కాదు, ప్రపంచంలో ఏ సేవకుడైనా. మా ఆత్మీయ తండ్రి గారు అదే నాకు నేర్పించారు. పెద్ద సంఘం అనుకో, ఒక 3000-5000 మంది జనం అనుకో, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో తెలియదు. చిన్న సంఘాల్లో కొంచెం కనపడతాయి, వెంటనే పడిపోయింది, తగ్గిపోయింది. ఎక్కడ తగ్గిపోయింది? 10 మంది వెళ్తే 20 మంది వస్తారు. అసలు చెప్పే నువ్వే సక్రమంగా రావు. చెప్పడం నీకు ఏ యోగ్యత ఉంది, అర్హత ఉంది? అసలు సింగనగర్లో పెద్ద మందిరం ఉందమ్మా, ఇక్కడ వచ్చి కూర్చోండి అయ్యా, ఇక్కడికి రండి అయ్యా అంటే అందరూ అక్కడికి వచ్చి ఇరుకిరుకులో కూర్చుంటారు, వచ్చి తొందరగా ముగించుకుని ఇంటికి వెళ్ళి చికెన్ తినొచ్చని. ఇక్కడ ఈ పేట వాళ్ళు సింగనగర్ వాళ్ళంతా అక్కడికి వచ్చేస్తున్నారు. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం, టెంట్ వెయ్యా తీయా 10 నిమిషాలు లేటు, తడిచిపోయి ఇబ్బంది పడిపోతుంది, చెవట్లకి అయిపోతుంది. కొంతమంది జెంటిల్మెన్ టైంకి వస్తారు, వచ్చి ముందుగా వచ్చి సహకరించరు ఎవరు కూడా. టెంట్ వేస్తున్నారు కదా, మనం కూడా వెళ్ళి సహకరిద్దాం పాపం అని. నాకు వేరే పని అప్పగించాడు కదా అంటాడు సైమన్. నేను ఈ పనే చూసుకుంటాను, నేను టెంట్ వేసే పని అప్పగించేది. డేవిడ్ అంటాడు, ఏమే ఇంతకుముందు నేను టెంట్ వేసేందుకు వెళ్ళేవాడిని, ఇప్పుడు నాకు సండే స్కూల్ ఉంది. ఎన్నున్న అడిషనల్ బాధ్యతలు పెరిగినా మన పని మనం చేసుకుంటూనే ఉండాలి. దేవాలయం పట్ల ఒక ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరం పట్ల ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఆమేన్. మొట్టమొదటిగా అబ్రహాము కలిగిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? అబ్రహాముకి ఇంకా ధనవంతుడాడు, మీరు ఇంకా ధనవంతులు అవుతారు. నిజం చెప్తున్నా, ఆయన మీరేం బాధపడక, నిజమే, ధనవంతులు అవుతారు. మోకరించండి, ధనవంతులు అవ్వాలంటే. హల్లెలూయా. ధనవంతులు అవుతారు. ఇంకనూ సమృద్ధి, చెప్పండి, ఇంకనూ సమృద్ధి. చేతుల పైకి చెప్పండి, ఇంకనూ సమృద్ధి. ఎలా? అబ్రహాము ఇంకనూ సమృద్ధిని పొందుకున్నాడు. ఎలా? అబ్రహాంకి ఏముంది? అబ్రహాం జీవితంలో ఏం చూశాడు దేవుడు? విధేయత, దేవుని మాటల బట్ట విధేయత. ఇంకా ధనం మీద కాకుండా ధనం ఇచ్చిన దేవుడి మీద దృష్టి. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని కాకుండా ఆశీర్వదించిన దేవుని చూశాడు. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వదించినటువంటి దేవుని మనం చూడాలి. ఎంత ఆశీర్వదించబడ్డ ఆశీర్వాదాన్ని కాదు, ఆశీర్వదించిన దేవుని చూడాలి. ఎంత పెద్ద ఉద్యోగమైనా, ఎంత పెద్ద వ్యాపారమైనా, ఎంత పెద్ద ఇల్లు కట్టినా, ఎంత పెద్ద మేడలున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎన్ని వాహనాలున్నా, ఎన్ని నగలున్నా, వాటిని కాదు, వాటిని ఇచ్చిన దేవుని మనం చూడాలి. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు, ఎంత ఇచ్చినా దేవునికి మరలా తిరిగి ఇవ్వటానికి వెనుదీయకూడదు. దేవుడు ఇమ్మంటే ఇవ్వాలి. నీ సంపాదన కరెక్ట్గా ఇస్తున్నావు నువ్వు? దేవుడు ఇచ్చినటువంటి వాటిలో నువ్వు దశమ భాగం లెక్క పెట్టి కరెక్ట్గా ఇస్తున్నావా? దొంగతనం చేస్తున్నావా? చిల్లి సంచిలో వేయబడ్డట్టే. రెండోదిగా దావీదు ఇంకనూ ఆశీర్వదించబడ్డాడు. దావీదు అంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? ఆత్మల పట్ల, తన కుటుంబం పట్ల, తన మంద పట్ల, తన సంఘం పట్ల, తన యొక్క దేవుని పట్ల ఒక వైరాగ్యం, భద్రత, బాధ్యత కలిగినటువంటి, భారం కలిగినటువంటి వ్యక్తి. ఆత్మల పట్ల భారం కలిగినటువంటి వ్యక్తి. సింహమా ఎలుగా ఎవడైతే నాకేంటి అన్నాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు నా సంఘాన్ని గురించి, నా దేవుని గురించి మాట్లాడడానికి వీడు ఎంతటి వాడు అన్నటువంటి వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. మాత్రమే కాకుండా దేవాలయం పట్ల గొప్ప ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు.
అతనికి కలిగినది ఈ రెండు. మూడవదిగా చూసినట్లయితే ఇంకా చాలా దేవుని హృదయానుసారుడుగా పేరుగాంచినటువంటి వ్యక్తి అతను. మూడవదిగా సొలొమోను చూస్తున్నాం. సొలొమోను చూసినట్లయితే అతనికి పుట్టుకతో ఆస్తి ఉంది, ఇంకనూ దేవుడు అతన్ని ఆశ్రయించాడు. అడగనటువంటి ఐశ్వర్యాన్ని ఘనతను కూడా దేవుడు ఆ యొక్క సొలొమోనుకి ఇచ్చాడు. అయితే సొలొమోను అంటాడు, ఏమిటి, నాకు ఇంత పెద్ద ప్రజను పాలించడానికి అనుకో ఏం కావాలి, వివేకము కావాలి అన్నాడు, తెలివి కావాలి, జ్ఞానం కావాలన్నాడు. దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసే వ్యక్తిగా కనబడుతున్నాడు. చేతులు రెండు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నీవు దేవుడు నీకు కలిగిన దాన్ని బట్టి దేవుడు